నమస్తే. మెగా9 టీవీ హెల్త్ ద్వారా మనం చాలా విషయాలు హెల్త్కి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం. ఆస్తమా నిజంగా చాలా భయాన్ని కలిగిస్తుంది కొంతమందిలో. ఆస్తమా వస్తే అసలు పోనే పోదు, సంవత్సరాల తరబడి ఉంటుంది అన్న ఒక అపోహ ఉంది. ఇది అపోహ నిజమా? లేదా చిన్నపిల్లల్లో ఆస్తమా వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పెద్దవాళ్ళు ఆస్తమాకి గురైతే మంచానికే పరిమితమవుతారు అన్న ఒక నానుడి ఉంది. వీటన్నిటికీ మనకు ఒక సొల్యూషన్ కావాలి. నాతో పాటు ఉన్నారు డాక్టర్ వివేక్ గారు. తను అడిగి ఆస్తమాకి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్వాస హాస్పిటల్స్ నుంచి డాక్టర్ వివేక్ గారు నాతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి. సో ఆస్తమా మనం ఇంతకు ముందు కూడా చాలాసార్లు డిస్కస్ చేస్తున్నాం. బట్ రోజు రోజుకి వ్యాధి కూడా అలాగే ప్రబలుతూ ఉంది, పెరుగుతుంది. చలికాలం వచ్చిందంటే ఆస్తమా పేషెంట్లు అలా క్యూలు కట్టేస్తూ ఉన్నారు. అసలు దేన్ని ఎగ్జాక్ట్గా ఆస్తమా అనాలి? ఆస్తమా అంటే ఏమిటి చెప్పండి. బేసిక్గా మనకి లంగ్స్ ఉంటాయి కదా, ఊపిరితిత్తులు. శ్వాస అనేది లోపల తీసుకున్నప్పుడు దాంట్లో ఉండే ట్యూబ్స్ ద్వారా లోపలికి వెళ్తుంది గాలి. అది ఓపెన్ ఉంటే హ్యాపీగా లంగ్స్లోకి ఎయిర్ అనేది ఫ్రీగా వెళ్తుంది. అవే ట్యూబ్స్ కొంచెం బ్లాక్ అయితే కనుక ఎయిర్ అనేది ఫ్రీగా వెళ్ళలేదు. దాన్నే ఆస్తమా అంటాం. ఆస్తమా అంటే మన లంగ్స్ అనేవి ఒక చెట్టులాగా అనమాట. చెట్టుకి కొమ్మలు అయితే ఎలా ఉంటాయో అలా లంగ్స్లో కూడా చాలా ఉంటాయి కొమ్మల్లాగా. ఇవి ఎయిర్ అనేది తీసుకెళ్తాయి లోపలికి. ఆ ఏరియాస్ అనేవి బాగా బ్లాక్ అవ్వడం వల్ల వీళ్ళకి దగ్గు, ఆయాసం, పిల్లి కూతులు వస్తుంటే దాన్నే ఆస్తమా అంటాం. ఆస్తమాకి సంబంధించి ఎన్ని రకాలుగా విభజించవచ్చు? ఆస్తమా జబ్బుని ఇన్ని రకాలుగా ఉంటుంది, లేదా వీళ్ళల్లో పర్టికులర్గా ఈ సిమ్టమ్స్ కనపడితేనే మనం ఆస్తమా అనొచ్చు. ఇప్పుడు మీరు అన్నారు పిల్లి కూతులు వస్తాయి అని, వాయిస్లో క్లారిటీ ఉండదు, అస్తమానం దగ్గు వస్తుంది. ఇవన్నీ మనం నార్మల్గా అందరికీ తెలిసిన విషయాలే. అవి కాకుండా ఇంకా ఏమన్నా స్పెసిఫిక్గా వీళ్ళల్లో ఈ లక్షణాలు కనపడితే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అనేది? ఆస్తమా అనేది ఏదో ఊరికే దగ్గు, ఆయాసం, పిల్లి కూతులే కాకుండా చాలా సిమ్టమ్స్ ఉండొచ్చు ఈ జబ్బులో. కొంతమంది పేషెంట్స్ వస్తారు, సార్ నాకు ఏదో కొంచెం హెవీగా అనిపిస్తుంది, చెస్ట్ టైట్గా అనిపిస్తుంది అంటారు. అంతే, ఇంకే సిమ్టమ్ ఉండదు. ఓన్లీ చెస్ట్ టైట్నెస్, చెస్ట్ హెవీనెస్ తప్ప ఇంకే సిమ్టమ్ ఉండదు. కొంతమంది వస్తారు దగ్గు మాత్రమే ఉంటుంది. చాలామంది ఆస్తమా అంటే ఓన్లీ ఆయాసం ఉంటుంది అనుకుంటారు. అవును, ఆయాసంతో పాటు దగ్గు ఉంటుంది కొంతమందికి, లేదా దగ్గు మాత్రమే కూడా ఉండొచ్చు ఆస్తమాలో. సో దాన్ని కాఫ్ వేరియంట్ ఆస్తమా అంటాం. అది ఆస్తమా కాదు అని అనుకుంటారు చాలామంది. దగ్గు చాలా జబ్బుల్లో ఉండొచ్చు, కానీ ఆస్తమాలో కూడా ఉండొచ్చు. ఛాతి బరువుగా అనిపించడం, హెవీగా అనిపించడం, ఇవి కూడా ఒక లక్షణం. ఇంకొంతమందికి ఏ లక్షణం ఉండదు, సింపుల్గా కొంచెం ఎక్కువ గాలి పీల్చుకోవాలనిపిస్తుంటుంది. అలా పీలిస్తేనే ఫ్రీగా అనిపిస్తుంది వాళ్ళకి. సో అది స్మాల్ ఎయిర్వే అబ్స్ట్రక్షన్ అంటాం. అంటే ఆస్మా కంటే ముందు మొదలయ్యే స్టేజ్ బ్రాంకైటిస్ అవన్నీ ఉంటాయన్నమాట. వాటిల్లో కొన్నిసార్లు ఇలా అనిపించవచ్చు. అంటే ఏదో ఒకలాంటి ఆ ఫ్రీడమ్ లేకపోవడం, పీల్చేది ఆ గాలిలో ఒకలాంటి సఫకేషన్ అనిపించడం, ఉక్కిరి బిక్కిరిగా అనిపిస్తుంది. ఒక కొంచెం అంత ఎయిర్ లేని రూమ్లో ఎక్కువ ఉండలేరు. అంటే దే హ్యావ్ హైపర్ రియాక్టివ్ ఎయిర్వేస్ అని అర్థం. అంటే ఆస్మా లేబుల్ చేయట్లేదు ఇక్కడ పర్సన్ని. దెర్ ఈస్ సమ్ బ్రీదింగ్ ఇష్యూ. ఆస్మా అవ్వచ్చు, ఆస్మా వచ్చి ఉండొచ్చే బ్రాంకైటిస్ లేదా రియాక్టివ్ ఎయిర్వే డిసీజ్ చాలా ఉంటాయి. సో ఆ స్పెక్ట్రమ్ అంటే దానికి సంబంధించిన జబ్బు, అంటే ట్యూబ్స్ అనేది కొంచెం నేరో అవుతున్నాయి. మరి అది ఏంటి అనేది తర్వాత డాక్టర్ అనేది పరిశోధించి చెప్తారు కాబట్టి. సో ఏదన్నా లక్షణం ఉండొచ్చు. కొంతమందికి అలర్జీతో పాటు ఆస్మా ఉంటుంది. అంటే దాంట్లో జలుబు, తుమ్ములు, ముక్కు బ్లాక్ అవ్వడం, ఐ ఇచ్చింగ్ అవ్వడం, దానివల్ల ఆస్తమా వస్తుందా? దానివల్ల చాలా మందికి ఆస్మా వస్తుంది. ఆస్మాలో చాలా టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఈజ్ అలర్జిక్ ఆస్మా. సో ఈ అలర్జిక్ ఆస్మా అన్నిటికంటే కామన్. అంటే ఒక అలర్జన్ ద్వారా, అది అలర్జన్ అనేది డస్ట్ అవ్వచ్చు, డస్ట్ మైట్స్ అంటాం, పాలెన్ గ్రెయిన్స్ అంటాం, అంటే పూరేణులు, పోపుడి అంటాం కదా. సో అది, లేదా ఇట్ కెన్ బి ఎనీ కైండ్ ఆఫ్ కెమికల్, ఎనీ కైండ్ ఆఫ్ స్మెల్ ఆర్ స్మోక్ దట్ కెన్ ట్రిగ్గర్. అది పీల్చిన వెంటనే ఒకలాంటి డిఫికల్టీ ఫీల్ అవుతారు. ఆ డిఫికల్టీ అనేది ఇక్కడ నుంచి నోస్ నుంచి మొదలు పెడితే లంగ్స్ వరకు ఏ ఏరియాలో అయినా డిఫికల్టీ ఫీల్ అవ్వచ్చు. సో దాన్ని ఎలర్జిక్ ఎయిర్వేస్ అంటాము. అదే ఎలర్జీ స్టార్ట్ అవుతుంది పిల్లల్లో, యూజువలీ జలుబులాగా, తుమ్ముల్లాగా, స్లోగా కిందకు వచ్చేసి లంగ్స్లో సెటిల్ అవుతుంది. సో ఎలర్జీ ఆఫ్ లంగ్స్ ఈజ్ కాల్డ్ ఆస్తమా. అంటే ఆస్తమా ఉన్న వాళ్ళందరికీ ఎలర్జీ ఉంటుందని కాదు, కానీ ఎలర్జీ ఉన్న పేషెంట్స్కి చాలా మందికి ఆస్తమా డెవలప్ అవుతుంది. అది ఇట్స్ లైక్ ట్రైన్ స్టాప్స్ అనుకుంటే లాస్ట్ స్టాప్ అనమాట. అది కొంతమందికి స్కిన్ ఇచ్చింగ్ ఉంటుంది, ఐ ఇచ్చింగ్ ఉంటుంది, ఇవన్నీ ఉండి లాస్ట్కి ఒక అలర్జిక్ మార్చ్ అంటాం. అంటే అలర్జీ కూడా మార్చ్ చేస్తుంది, స్లోగా ఇట్ విల్ మార్చ్ డౌన్ అండ్ సెటిల్ ఇన్ లంగ్స్. దట్ ఈస్ కాల్డ్ ఆస్తమా. వేరే టైప్స్ ఆఫ్ ఆస్మాస్ ఉంటాయి వేరే ఎలర్జీతో లింక్ ఉండదు. నాన్ ఎలర్జిక్ ఆస్మాస్ అంటాం. టైప్స్కి వచ్చేస్తే
ఒబిసిటీ, బాగా వెయిట్ ఉన్నా కానీ ఆస్మా వచ్చే అవకాశం ఉంటుంది కొంతమందికి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఒబిసిటీ ఇండ్యూస్ ఆస్మా. కొంతమందికి దీంతోపాటు ఎక్సర్సైజ్ ఇండ్యూస్ ఆస్మా అంటాం. అంటే రన్నింగ్ చేసినప్పుడు, వర్కౌట్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది ఆయాసం. అంటే అందరికీ వస్తుంది, కానీ వీళ్ళకి కొంచెం చేసినా వస్తుంది అనమాట. సో ఎక్సర్సైజ్ వల్ల కొంచెం ఈ బ్రాంకోస్పాజం అంటాం, నేను చెప్పాను కదా ఇందాక, ఓపెన్ ఉండాల్సిన ట్యూబ్స్ ఏదైతే కొంచెం బ్లాక్ అవుతాయో దానికి ట్రిగ్గర్ అనేది కెన్ బి ఎనీథింగ్. వీళ్ళల్లో ట్రిగ్గర్ వచ్చేసి ఇట్ ఈస్ ఎక్సర్సైజ్. తర్వాత డ్రగ్ ఇండ్యూస్డ్ ఆస్మా అంటాం. అంటే ఆస్పిరిన్ చాలా కామన్గా వాడుతుంటారు ఈ హార్ట్ పేషెంట్స్, ఎకోస్ప్రిన్ అని అట్లా డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. సో ఆస్పిరిన్ వల్ల కూడా చాలా మందికి ఆస్మా రావచ్చు, దాన్ని ఆస్పిరిన్ సెన్సిటివ్ ఆస్మా అంటాం. సో ఆ గ్రూప్ ఆఫ్ కేటగిరీ వాళ్ళందరికీ కూడా అలాంటివి రావచ్చు అనమాట. మరి ఇప్పుడు డ్రగ్ కంపల్సరీ వాడతారు ఇప్పుడు మీరు అన్నట్టుగా. ఎగ్జాక్ట్లీ, మనకి హార్ట్ పేషెంట్లకి వాడాల్సిందే. దట్టు సర్జరీస్ అయిన తర్వాత మస్ట్ గా ప్రిస్క్రైబ్డ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాడాలి. వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మిమ్మల్ని ఎప్పుడు కలవాలి యాజ్ అ పల్మనాలజిస్ట్ ని, ఎప్పుడు కలవాలి, ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు? అది బ్లడ్ థిన్నర్ కదా. సో అది హార్ట్ పేషెంట్స్ అవ్వచ్చు, స్ట్రోక్ పేషెంట్స్ అవ్వచ్చు. కొంతమందికి అంటే ఈ రెండు లేకపోయినప్పటికీ కొంచెం ప్రికాషనరీగా వయసు ఎక్కువ ఉన్న వారికి పెడుతుంటాం. సో చాలామంది కార్డియాలజిస్ట్ కానీ న్యూరాలజిస్ట్ కానీ. సో కొంతమందికి సెట్ అవ్వదు, సడన్గా వాళ్ళకి సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. సో దీన్ని ఆస్పిరిన్ సెన్సిటివ్ ఆస్మా అంటాము. సో ఆ మెడిసిన్ని డీసెన్సిటైజ్ చేయాలి, ఏదైతే పడట్లేదో దాన్ని పడేలాగా చేయడం. సో అలా చేయొచ్చు, బట్ ఇట్ హ్యాస్ టు బి యూజ్డ్ ఎవ్రీ డే. దాన్ని డ్రగ్ డీసెన్సిటైజేషన్ అంటాం. సో యాజ్ అన్ అలర్జిస్ట్ మేము చేస్తాం అది. సో ఎవరికైతే ఆ డ్రగ్ పడట్లేదో పర్టికులర్ డ్రగ్ కన్నా తీసుకోవాలి, లైఫ్ సేవింగ్ మెడిసిన్. సో అది వేసుకునేలాగా బాడీకి టాలరేట్ అయ్యేలాగా చేయొచ్చు, దాన్ని డ్రగ్ డీసెన్సిటైజేషన్ అంటాం. దెన్ దే కెన్ కంటిన్యూ దట్ మెడిసిన్. సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆస్మాస్ ఉంటాయి, సివియారిటీస్ ఆఫ్ ఆస్మాస్ కూడా ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి మైల్డ్ ఆస్మా ఉంటుంది, కొంతమందికి మోడరేట్ ఉంటుంది, కొంతమందికి సివియర్ ఆస్మా ఉంటుంది, అన్కంట్రోల్డ్ ఆస్మా ఉంటుంది. సో ట్రీట్మెంట్ ఎప్పుడైతే సరిగ్గా తీసుకుంటారో వాళ్ళకి వెల్ కంట్రోల్డ్ ఆస్మా ఉంటుంది. మన కంట్రీలో లెస్ దెన్ 1% పాపులేషన్ హ్యాస్ వెల్ కంట్రోల్డ్ ఆస్మా. సపోజ్ 100% పాపులేషన్లో ఆస్మా ఉందనుకుంటే దాంట్లో 1 to 2% పాపులేషన్ మాత్రమే ఎస్ ఇట్ ఈస్ వెల్ కంట్రోల్డ్ అని చెప్పొచ్చు. మిగతా 98% ఇస్ అన్కంట్రోల్డ్. ఎస్. సో ఈ అన్కంట్రోల్డ్ అనే మాట చాలా మందిలో భయాన్ని రేకెత్తిస్తుంది. లైక్ ఆస్తమా రాగానే, ఆస్తమా అని తెలవగానే ఇంకా అదేదో ప్రాణాంతక వ్యాధి అన్నట్టు, చనిపోతామేమో, ఇంకా ఈ దగ్గు, ఈ ఆస్తమా అనేది కంటిన్యూ ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది అని భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇది నిజంగా వ్యాధి అంటారా, లేదా మనకి మామూలుగా వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉందంటారా? దీన్ని ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు? సో 2 things. ఫస్ట్ వంశపారంపర్యంగా వస్తుందని అడిగారు. సో డెఫినెట్గా ఆస్మా అనేది ఒక జన్యుపరంగా అంటే జెనెటిక్ డిసీజ్ అనమాట. ఇప్పుడు సపోజ్ సైట్ ఉందండి, ఐ సైట్. సో పేరెంట్స్కి ఉంటే మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఐసైట్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ జెనెటిక్. సో అలానే ఆస్మా కూడా ఒక జెనెటిక్ ప్రాబ్లమే, కానీ ఉన్న ప్రతి ఒక్కళ్ళ పిల్లల్లో వస్తుందని కాదు. ఒక 25% ఛాన్స్, ఇద్దరు పేరెంట్స్కి ఉంటే 50% ఛాన్స్. సో ఇట్స్ నాట్ ఓన్లీ జీన్స్తో పాటు బయట నుంచి ఒక ఎన్విరాన్మెంటల్ ట్రిగ్గర్ ఉండాలి. ఆ ట్రిగ్గర్ అనేది ఏ వయసులోనా ట్రిగ్గర్ అవ్వచ్చు. చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవారి వరకు ఏ వయసులో ఉన్నా కానీ ఈ ట్రిగ్గర్ అవ్వచ్చు అనమాట, ఈ పర్టికులర్ ఎలర్జీ ఆస్మా అనేది. అది డస్ట్ రూపంలో ఉండొచ్చు, లేదా పాలెన్ వల్ల అవ్వచ్చు, కాక్రోచెస్ వల్ల ఆస్మా వస్తుంది, ఫంగస్ వల్ల ఆస్మా వస్తుంది. కాక్రోచ్ వల్ల ఆస్మా వస్తుంది? ఎస్. కాక్రోచ్ బాడీలో ఒక ప్రోటీన్స్ ఉంటాయి కొన్ని, అవి తిరుగుతూ ఉంటాయి ఇంట్లో. సో అది మనం మామూలుగా స్వీప్ చేస్తుంటాం కదా తర్వాత, సో అప్పుడు అది సస్పెండ్ అవుతాయి, గాల్లో ఉంటాయి అనమాట ప్రోటీన్స్. పీల్చిన ప్రతి ఒక్కరికి వస్తుందని కాదు, ఎవరికైతే ఎలర్జీ ఉంటుందో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని అలర్జిక్ ఆస్మా అంటాం. సో దీన్ని ఒక ఫంగస్ కూడా ఉంటుంది, గోడకి బాగా తేమ ఉన్న గోడలు, స్పాట్స్ ఉంటాయి చాలా, బ్లాక్ స్పాట్స్, ఫంగస్ అంటాం. సో దీనివల్ల కూడా ఆస్మా రావచ్చు. సో ఇవన్నీ ఏంటంటే చాలా పర్టికులర్ ట్రిగ్గర్స్ వల్ల కూడా ఈ డిసీజ్ అనేది వస్తుంది. ఒకసారి వస్తే పోదు అని ఏం లేదండి. ఎస్, ఇట్ ఈస్ ఎ క్రానిక్ డిసీజ్, ఇట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ ప్రాబ్లం, బట్ దీనికి క్యూర్ లేదు అనేది కూడా కరెక్ట్ కాదు ఇప్పుడున్న అడ్వాన్స్ సైన్స్లో. సో మనకి ఇమ్యూనోథెరపీ అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, అలర్జీ ఇమ్యూనోథెరపీ అంటాం. ఇమ్యూనోథెరపీ అంటే క్యాన్సర్ కూడా సెపరేట్గా ఇమ్యూనోథెరపీ ఉంటుంది. అలా చాలా బ్రాంచెస్లో ఇమ్యూనోథెరపీస్ ఉన్నాయి మన అలోపతిలో, ఇంగ్లీష్ మెడిసిన్లో. సో అలా అలర్జీ ఇమ్యూనోథెరపీ అనేది ఏంటంటే వాట్ ఈస్ కాజింగ్ యువర్ ఆస్మా, ఈజ్ ఇట్ అ పర్టికులర్ డస్ట్ మైట్ ఆర్ ప్రోటీన్ ఆర్ ఈజ్ ఇట్ పాలెన్ గ్రెయిన్ ఆర్ ఈజ్ ఇట్ కాక్రోచ్ యాంటీజెన్ ఏంటి అనేది మనం టెస్ట్ చేస్తాం ఫస్ట్.
సో స్కిన్ ప్రిక్ టెస్ట్ అని చేస్తాం స్కిన్ పైన. దాన్ని కొన్ని ప్రికాషన్స్ తీసుకొని చేస్తే కొంతమందికి పెద్ద పెద్దగా దద్దుర్లు వస్తాయి, మస్కిటో బైట్ టైప్లో. కొంతమందికి ఇంత పెద్ద కూడా రావచ్చు. ఇట్ ఇండికేట్స్ ఆల్రెడీ ఆ పర్టికులర్ ఆర్గనిజం అవ్వచ్చు లేదా అలర్జన్కి బాడీలో రెడీగా ఒక ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఉంది రెడీ లోపల, దాన్ని యాంటీబాడీస్ అంటాం. సో అవి వచ్చి అక్కడ బయటికి వచ్చి డిస్ప్లే చేస్తే మనకు అక్కడ తెలుస్తుంది ఎలర్జీ ఉన్నట్టుగా. అది పాజిటివ్ ఉంటే ఎస్ ఆ పేషెంట్కి ఈ ఇమ్యూనోథెరపీ అనే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అంటే ఆ పేషెంట్ అడుగుతాం డస్ట్కి వెళ్తే తుమ్ములు వస్తాయి అవన్నీ సిమ్టమ్స్, అది ఇది మ్యాచ్ అయ్యాయి అనుకోండి, దెన్ డెఫినెట్లీ ఇమ్యూనోథెరపీ అనే ట్రీట్మెంట్ ఇస్తే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏదో నేను చెప్పడం కాదు. ఈవెన్ జీనా అనే సొసైటీ ఉంటుంది, ఓకే, గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్మా అని. ఆ నెట్వర్క్ వాళ్ళు కూడా చెప్తారు ఏంటంటే ఈ ఇమ్యూనోథెరపీ క్యాన్ బి ఇంట్రడ్యూస్డ్ అలాంగ్ విత్ ఫార్మకోథెరపీ. బేసిక్గా ఈ ఆస్మా కంట్రోల్కి 4 ప్రధాన పిల్లర్స్. ఒకటేమో పేషెంట్ ఎడ్యుకేషన్, ఇప్పుడు మనం చేసేది చాలా ముఖ్యం. నెంబర్ 2 ఈజ్ ట్రిగ్గర్ అవాయిడెన్స్, ఏది చేయాలి ఏది చేయకూడదు అది కూడా డిస్కస్ చేద్దాం మనం. నెంబర్ 3 వచ్చేసి మెడిసిన్స్ వాడితే డెఫినెట్గా కంట్రోల్ అవుతుంది. నెంబర్ 4 వచ్చేసి అలర్జన్ ఇమ్యూనోథెరపీ. సో ఇది ఒక 4 పిల్లర్స్ మీద ఆస్మా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, ఈ 4th పిల్లర్ అలర్జన్ ఇమ్యూనోథెరపీ అనేది ఇట్స్ లైక్ ఏ క్యూరేటివ్ ట్రీట్మెంట్. 100% గ్యారంటీస్ ఎవరు. ఓకే, దిస్ ఈజ్ సైన్స్. బట్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ అంటే ఈ నేజల్ ఎలర్జీ నుంచి మొదలు పెడితే లంగ్స్ వరకు ఉండే ఎలర్జీ అంటే ఆస్మా వరకు కూడా ఇది మన బాడీకి ఏం చేస్తున్నాం మనం ఇమ్యూనోథెరపీలో, ఏదైతే మనకి పడట్లేదో ఆ ఐటమ్ని స్లోగా గ్రేడెడ్ డోసెస్లో ఇస్తున్నాం. ప్యూరిఫైడ్ ప్రోటీన్ ఎక్స్ట్రాక్ట్ అంటాం, దాన్ని ప్యూర్ చేసి దాన్ని మనం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మన ఇమ్యూన్ సిస్టమ్ నేర్చుకుంటుంది, ఓకే దీనికి మనం రియాక్ట్ అవ్వకూడదు, దిస్ ఈజ్ అన్ ఓకే, దిస్ ఈజ్ నాట్ ఎ డేంజరస్ బ్యాక్టీరియా ఆర్ వైరస్, సో దీనికి అనవసరంగా రియాక్ట్ అయ్యి మనం ఎక్కువ హార్మ్ చేస్తున్నామని దానికి టీచ్ చేస్తాం. సో ఇట్ టేక్స్ సమ్ ఇయర్స్ ఫర్ దట్ టు లెర్న్. సో ఈవెన్చువల్లీ ఏమవుతుందంటే ఓకే ఇట్ విల్ గెట్ యూస్ టు ఇట్. తర్వాత మనం చిన్న డోసెస్కి ఎప్పుడైనా ఎక్స్పోజ్ అయినా కానీ పెద్దగా ప్రాబ్లం ఉండదు, పెద్దగా రియాక్ట్ అవ్వదు. అదే కదా మనకు కావాల్సింది. ఎలర్జీ అంటే ఏంటి, ఏదో ఒకటి పడకపోవడం. అసలైతే అంటే ఇట్ సంథింగ్ దట్ ఈస్ నాట్ డేంజరస్, యువర్ బాడీ ఈజ్ రియాక్టింగ్ అన్నెసెసరీ. అసలు రియాక్ట్ అవ్వకపోతే ఏమీ అవ్వదు, కానీ రియాక్ట్ అయ్యేసరికి ప్రాబ్లం. ఎలర్జీస్ అనేవి చాలా కామన్. 1 in 4 people in world హ్యావ్ ఎలర్జీస్. 4 ఒకరికి ఉంటాయి ఏదో ఒక ఎలర్జీ. కొంతమందికి ఐ ఇచ్చింగ్ మాత్రమే ఉంటుంది, కొంతమంది తుమ్ములు వస్తుంటాయి, కొంతమంది స్కిన్ ఇచ్చింగ్ ఉంటుంది, కొంతమందికి జిఐ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో ఇలాగా ఆస్మా కొంతమందికి ఉంటుంది. సో ఇలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎలర్జీ అనమాట. సో దీనికి అలర్జీ ఇమ్యూనోథెరపీ అనే ట్రీట్మెంట్ కూడా తోడ్పడితే మెడిసిన్స్తో పాటు ఈ పేషెంట్ ఎడ్యుకేషన్తో పాటు ఆస్మా అనేది రెమిషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. క్యూర్ కంటే కూడా మేము రెమిషన్ అనే వర్డ్ వాడతాం. రెమిషన్ అంటే ఆస్మా అనేది పూర్తిగా కంట్రోల్కి రావడం, టోటల్ కంట్రోల్. అంటే యూ విల్ నాట్ హ్యావ్ టు యూజ్ ఎనీ మెడిసిన్ ఎనీమోర్. ఆ రెమిషన్ అనేది కొంతమందికి ఎప్పటికీ లాస్ట్ అవ్వచ్చు, కొంతమందికి 10 to 20 years ఉండొచ్చు, కొంతమందికి 30 years ఉండొచ్చు. మళ్ళీ ఎప్పుడన్నా ఆ ట్రిగ్గర్కి బాగా ఎక్స్పోజ్ అయితే కనుక మళ్ళీ యాక్టివేట్ అయ్యి ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇదయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఇమ్యూనోథెరపీ అనేది 6 years తర్వాత ఏజ్ వరకు ఎవరికైనా చేయొచ్చు. అండ్ మెడిసిన్స్ అనేది కూడా మనం చిన్నపిల్లలకు కావచ్చు, ప్రెగ్నెంట్ ఉమెన్కి కావచ్చు, ఈ ఆస్మాలో ఇచ్చే ఇన్హేలర్స్ అనేవి సేఫ్. రైట్. సో మనం దీని గురించి మీరు 4 పిల్లర్స్ అన్నారు. పిల్లర్స్ గురించి మాట్లాడే ముందు ఒక చిన్న డౌట్ చెప్పండి. అస్తమానం పిల్లలు తుమ్ముతూ ఉంటారు, అంటే ఈ తుమ్ములు నిజంగా ఆస్తమానా అని ఒక పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అన్న యాజ్ ఎ మదర్గా కూడా అడుగుతున్నాను నేను. ఇంట్లో పిల్లలు తుమ్ముతూ ఉంటే వీళ్ళ అస్తమానం ఎందుకు, ఈవెన్ సీజన్ చేంజ్ అయినప్పుడల్లా తుమ్ములు వస్తూ ఉంటాయి కొంతమందికి, అది కాలంతో సంబంధం లేదు. వేసవికాలంలో కూడా తుమ్ముళ్ళు ఉన్న పిల్లల్ని చూస్తూ ఉన్నాం. యాక్చువల్గా మన పాతకాలంలో వేసవికాలం వచ్చిందంటే హాయిగా ఆడుకునే రోజులే ఉండేవి. కానీ ఇప్పుడు బయటకు వెళ్ళాలంటే భయం, తుమ్ముతున్నారంటే భయం, దగ్గుతున్నారంటే భయం. పిల్లల్లో ఎలా కనిపెట్టాలంటారు? అసలు మీ దాకా రావాలి అంటే వీళ్ళకి ఒకవేళ ఇలాంటి ప్రాబ్లం ఉందేమో, డాక్టర్ని కన్సల్ట్ అయితే బెటర్ ఏమో అని ఒక మదర్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎప్పుడు కనిపెట్టాలంటారు, ఎలా కనిపెట్టాలంటారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. సో మీరు అన్నట్టుగా మనం ప్లే గ్రౌండ్స్లో ఆడుకునే వాళ్ళం, వీళ్ళు ప్లే ఏరియాస్లో ఆడుకుంటున్నారు, చాలా ప్రొటెక్టెడ్గా ఉన్నారు, ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్. బట్ స్టిల్ వీఆర్ వరీడ్. ఎంత చిన్న దగ్గు వచ్చినా వీఆర్ వరీడ్. బట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి దగ్గు జబ్బు కాదు, ప్రతి తుమ్ము జబ్బు కాదు, దే ఆర్ జస్ట్ రిఫ్లెక్సెస్. ఇప్పుడు డస్ట్ వచ్చి మన మొహం మీద పడితే మనకు తుమ్ము వస్తుంది, ఓకే. సో బట్ ఎక్కువగా రావడం అంటే ఒక రెస్పాన్స్ అనేది ఎక్స్పెక్టెడ్, రిఫ్లెక్స్ అనేది. ఆ రెస్పాన్స్ మీద అధిగమించి ఇంకొంచెం ఎక్స్ట్రా ఉందనుకోండి, అన్నెసరీగా రియాక్ట్ అవుతున్నట్టు. సో దట్ ఈస్ ఎలర్జీ.
ఇప్పుడు దగ్గు ఉంది, ఇట్స్ అ న్యాచురల్ రిఫ్లెక్స్. ఏమైనా పొరపోతే దగ్గుతాం కదా మనం. సో ఇట్స్ అ న్యాచురల్ రిఫ్లెక్స్. ఆయాసం ఉంది, బాగా రన్ చేస్తే ఆయాసం వస్తుంది. సో ఇప్పుడు సో కాల్డ్ సిమ్టమ్స్ ఏదో చెస్ట్ పెయిన్ ఉంది, అప్పుడప్పుడు రావచ్చు. సో ఇవన్నీ ఏంటంటే మనం డిస్కస్ చేస్తున్నాం, కొంచెం మైల్డ్గా వచ్చిపోతే పర్లా. కానీ ప్రతిరోజు చూస్తున్నాం మన పిల్లల్లో, ఒకరోజు తుమ్మాడు పర్లేదు, ప్రతిరోజు తుమ్ముతున్నాడు. ఒకరోజు దగ్గాడు పర్లేదు, ప్రతిరోజు రాత్రి దగ్గుతున్నాడు. సరే ఒకరోజు బాగా మెట్లు ఎక్కాడో వచ్చాడో ఆయాసపడ్డాడు, ప్రతిరోజు అలానే అవుతున్నది. అంటే ఏంటి? దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ సిమ్టమ్, ఇట్స్ ఆల్సో అబౌట్ సిమ్టమెటాలజీ. ఎన్ని రోజుల నుంచి ఉంది, ఏ టైంలో ఉంది, ఎంత తీవ్రంగా ఉంది. ఈ అలర్జీస్, ఆస్మాస్ అనేవి ఎక్కువ సాయంత్రాలు, రాత్రి, అంటే పొద్దున్నే, అంటే ఎర్లీ మార్నింగ్స్, ఈ టైంలో ఎక్కువగా ఉంటాయి. అంటే సన్ ఈజ్ దేర్ ఫ్రెండ్, సన్ ఈజ్ ఓకే. పేషెంట్స్కి సన్ వచ్చినప్పుడు దేర్ హ్యాపీ. సన్సెట్ అయిందా ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, సన్ రైజ్ అయ్యే వరకు. సో నైట్స్ కొంతమంది నైట్ మధ్యలో కూడా అది ఎఫెక్టా సార్, లేకపోతే నిజంగానే సన్లైట్ మనకి ఒక నిజంగానే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుందంటారా? ఈ సన్లైట్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అది ఆస్మా పేషెంట్సే కదా, మనందరికీ ఉంటాయి. విటమిన్ డి అని మధ్య కాలంలో అసలు పొద్దున్న జస్ట్ జనరల్ హెల్త్, దట్ సో మచ్ వి డోంట్ నో. ఇట్ ఈస్ జస్ట్ గుడ్, న్యాచురల్. ఎందుకంటే ఐ సీ సో మెనీ పేషెంట్స్ హూ వర్క్ ఎట్ నైట్ షిఫ్ట్స్, దే నెవర్ సీ సన్, దే హ్యావ్ సో మెనీ హెల్త్ ఇష్యూస్. నైట్ షిఫ్ట్స్, డే షిఫ్ట్స్ వాళ్ళకంటే కూడా కంపారిటివ్లీ నైట్ షిఫ్ట్స్ వాళ్ళకి ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. దే ఆర్ వర్కింగ్ అగైన్స్ దేర్ బయాలజికల్ క్లాక్. స్లీపింగ్ టైంలో వర్క్ చేస్తారు, వర్క్ టైంలో స్లీప్ చేస్తారు. దే ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు ఎనీ అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్, దే ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు సన్లైట్. మల్టిపుల్ ఇష్యూస్. మీరు అడిగిన క్వశ్చన్ సైకలాజికల్గా ఏమైనా ఉంటుందని. చాలా మంది పేషెంట్స్, ఆస్మా పేషెంట్స్ అసలు ఎందుకు వస్తుంది ప్రాబ్లం అని తెలియక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, ఈవెన్ సైకియాట్రిస్ట్ని కూడా కలిసి చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ పేషెంట్స్ చాలా మంది ఈ డాక్టర్స్ దగ్గరికి అంతా కూడా విజిట్ చేసి, ఫిజిషియన్స్, ఆర్ఎంపీస్. అంటే ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడికి అర్థం కాదు ఏమవుతుందో. పేషెంట్ డజంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్ విత్ హిమ్. ఒకరోజు ఇది ఇక్కడ ఎక్కువ ఉంటుంది, ఒకరోజు ఈ చెస్ట్లో ఎక్కువ ఉంటుంది. వాట్ ఈస్ హ్యాపెనింగ్? కొన్నిసార్లు చెస్ట్ పెయిన్ లాగా కూడా వస్తుంది కొంతమందికి. దెన్ దే రష్ టు కార్డియాలజీ. అండ్ కొంతమందికి గ్యాస్ పట్టేసినట్టు అనిపిస్తుంది సార్ అంటారు కామన్గా. అంటే ఇట్స్ నాట్ దట్, ఇట్స్ చెస్ట్ టైట్నెస్ అలా వాళ్ళకి అనిపిస్తుంది అనమాట. అంటే ఈ చెప్పాను కదా నేను, లంగ్స్లో ఈ ట్యూబ్స్ ఉంటాయని. ఈ ట్యూబ్స్ అనేవి ఇట్లా మనకి ఓపెన్ ఉండాలి. ఇలా ఓపెన్ ఉంటే ఫ్రీగా వెళ్తుంది గాలి, అంతే కదా. ఇలా అయ్యేసరికి ఒకలాంటి డిస్కంఫర్ట్, అనీజీనెస్, సఫకేషన్, కంజెషన్, ఏదో సరిగా సరిపోట్లా. అది కొంతమందికి పీల్చడంలో ఇబ్బంది అనిపిస్తుంది, కొంతమందికి శ్వాస వదిలేయడంలో ఇబ్బంది అనిపిస్తుంది, కొంతమందికి రెండిట్లో ఇబ్బంది ఉంటుంది. ఇలా అయిపోతే ఇంకా ఖచ్చితంగా చాలా ఆయాసం, వీజింగ్ అంతే వస్తాయి అనమాట. సో ఇలా అయినప్పుడు చాలా మందికి ఇదే ఏరియా, అంటే లంగ్ ఈజ్ ఎ బిగ్ ఆర్గన్. ఇక్కడ నెక్ నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా ఉంటుంది ఈ రిబ్ కేజ్ అంతా కూడా. సో స్టమక్ కూడా ఇదే ఏరియాలో, హార్ట్ కూడా ఇక్కడే, అన్ని ఒక దగ్గరే ఉంటాయి కదా. సో కన్ఫ్యూజ్ అవుతారు పేషెంట్స్. కొన్నిసార్లు డాక్టర్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతారు, ఏంటి అసలు ఈ ప్రాబ్లం అనేది. ఇట్స్ ఎ కామన్ థింగ్, ఎందుకంటే ఎవ్రీథింగ్ అన్ని ఓవర్లాపింగ్ సిమ్టమ్స్ ఉంటాయి. సో ఈ పర్టికులర్ డాక్టర్స్ దగ్గరికి అంతా కూడా వెళ్ళడం జరుగుతుంది. సో ఇట్స్ సైకోసోమాటిక్ డిసీజ్ అంటే ఆస్మాని. సైకో అంటే సైక్ బ్రెయిన్ అంతే. ఓకే, సో మన ఇట్ విల్ ఎఫెక్ట్ ద వే వీ థింక్. ఆస్మా పేషెంట్కి ఎట్లా బయటికి వెళ్ళాలంటే 10 ఆలోచనలు. ఇప్పుడు బయటికి వెళ్తే మాస్క్ వేసుకోవాలా, డస్ట్ ఉంటుంది, తుమ్ములు వస్తాయి, ఆయాసం వస్తుంది, ఫ్రెండ్స్ అందరు కూల్ డ్రింక్ తాగుతుంటారు, వీడు కూల్ డ్రింక్ తాగితే ప్రాబ్లము. ఓకే, జలుబు, తుమ్ములు, ఆయాసం వస్తాయి, ఐస్ క్రీమ్. అంటే మల్టిపుల్ లెవెల్స్లో దే హ్యావ్ సో మెనీ బ్లాక్స్, సో మెనీ బ్లాక్స్ ఇన్ దేర్ మైండ్ సెట్ బై దెమ్సెల్వ్స్ ఆర్ సెట్ బై ద డిసీజ్. సో ఇవన్నీ ఉండేసరికి ఏంటంటే ఇట్ ఎఫెక్ట్స్ ద వే యూ థింక్. బాగా ఈజీగా చిరాకు పడతారు, బాగా ఈజీగా కోపడతారు, అంత ఈజీగా అడ్జస్ట్ అవ్వరు. ఓకే, సో దే హ్యావ్ ఆల్ దీస్ ఇష్యూస్. నాట్ ఆల్ పేషెంట్స్, ఐఎమ్ నాట్ జనరలైజింగ్ దిస్, కానీ జనరల్గా చెప్తున్నాను. చాలా మందిలో అంటే బయటకు కనపడిని చాలా పెద్ద ప్రాబ్లం లోపల ఉంటుంది అనమాట. అండ్ చాలా మంది అండర్మైన్ ఇట్, ఏముంది జలుబే కదా అని. బట్ ప్రతిరోజు ఉంటే చాలా ఇబ్బంది. సో కోవిడ్ వచ్చినప్పుడు చాలామంది ఎఫెక్ట్ అయిన సందర్భాలు, చాలామందికి హార్ట్ ప్రాబ్లంతో చనిపోయారు అనేది మనకి గణాంకాలు, కానీ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా హార్ట్ ప్రాబ్లం వచ్చింది అని. కానీ ఎగ్జాక్ట్గా నేను కాదు, చాలామందిలో ఆఫ్టర్ కోవిడ్ కూడా, అంటే మొత్తం తగ్గిపోయిన పేషెంట్లో కూడా ఈ లంగ్స్కి సంబంధించిన ఎఫెక్ట్ ఉండటం, దాన్ని భయానికి తీసుకొని అది హార్ట్ మీద ప్రభావం చూపి ప్రాణాలు కోల్పోవడం, అలాంటివి చూసాం. నిజంగా కోవిడ్ సందర్భంలో ఒక పల్మనాలజిస్ట్ని కనుక కలిస్తే చాలామంది ప్రాణాలు నిలబడేవి అనేది నేను నమ్ముతున్న ఒక స్ట్రాంగ్ ఫీలింగ్. యాక్చువల్గా మీరేమంటారు? ఒక కరోనా టైం అని కాదు,
ఇలా లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లం, శ్వాసలో ప్రాబ్లమ్స్ రావచ్చు, లేదా మనకి మీరు అన్నట్టుగా ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఈ జలుబుకి సంబంధించి ఏదొచ్చినా ఫస్ట్ పల్మనాలజిస్ట్ని కలిసి ఇది మా కేసు కాదు బాబు, పర్టికులర్ డాక్టర్ని కలవండి అని మీరు సజెస్ట్ చేశాక కలిస్తే బాగుంటుందంటారా? మీరు ఏం చెప్తారు? కరోనా టైంలో ఇది ఎక్కువ చూసాం కాబట్టి అడుగుతున్నాను. సో కోవిడ్ టైంలో చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దానికి చాలా వరకు కారణాలు న్యూమోనియా, కోవిడ్ వల్ల వచ్చిన న్యూమోనియాస్. ఈ న్యూమోనియాస్ అంటే బేసిక్గా లంగ్స్ ఉంటాయి కదా, మనకు ఊపిరితిత్తులు ఉంటాయి. సో ఈ లంగ్స్ మనకి గాలి వెళ్తుంది దీంట్లోంచి లోపలికి, ఇక్కడ గ్యాస్ ఎక్స్చేంజ్ అవుతుంది. ఈ ఏరియాస్ అన్నీ కూడా ఫ్లూయిడ్ తోటి ఫిల్అప్ అయిపోయాయి. ఆ కోవిడ్ వైరస్ వల్ల వచ్చిన యొక్క ఫ్లూయిడ్ కావచ్చు, పస్ కావచ్చు. సో అది అక్కడ ఫిల్ అయిపోయేసరికి గాలి వెళ్ళడం జరగలేదు లోపలికి. సో దానివల్ల పేషెంట్స్ వెంటిలేటర్ మీదకి వెళ్ళడం, ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అన్నీ బాగానే ఉన్నాయి, బ్రెయిన్ బాగుంది, హార్ట్ బాగుంది, కానీ మనం బ్రీదింగ్ చేయకపోతే బతకలేం కదా. సో గాలి పీల్చే అవకాశం లేక చాలామంది కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇది పల్మనాలజిస్ట్ దగ్గరికి తొందరగా వచ్చి ఉంటే కొంచెం రిజల్ట్స్ అనేవి వేరేలాగా ఉండేవి డెఫినెట్లీ. కానీ దేశవ్యాప్తంగా అన్ని నలుమూలల్లో కూడా పల్మనాలజిస్టులు ఉంటారు కదా. సో చాలా వరకు కూడా ఆర్ఎంపీస్ ఉంటారు మన కంట్రీలో చాలామంది కూడా. సో వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా కొంతవరకే చేయగలుగుతారు కదా. కానీ వెంటిలేటర్ అవసరం పడ్డప్పుడు వెంటిలేటర్సే లేవు కదా కంట్రీలో. చాలా మనం చూసే ఆక్సిజన్కి ఎంత కొరత ఉండిందో. ఆక్సిజన్ చాలామందికి దొరకలేదు, కనీసం సింపుల్ ఆక్సిజన్. నిజంగా ఆ టైంలో ఆక్సిజన్ ఇంత కొరత ఉందా అని అప్పుడు డాక్టర్స్ కూడా అర్థమైంది. సో బేసిక్ ఏంటంటే అంత డిమాండ్, అంత ఆక్సిజన్ కొరత ఉండే వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. సో ఆ వెంటిలేటర్ వరకు ఎందుకు ఆక్సిజన్ లేకుండే. సో కార్డియాలజిస్ట్ అని కాదు, అందరు డాక్టర్స్ కలిసి పనిచేశారు. ఎవ్రీబడి వర్క్డ్ హార్డ్ టు గెట్ ఆల్ పేషెంట్స్ అవుట్ ఆఫ్ కోవిడ్. ఆ ప్రాసెస్లో చాలామంది డాక్టర్స్ కూడా చనిపోయారు, ఆల్ స్పెషాలిటీస్. సో దే వర్క్ బియాండ్ దేర్ లిమిట్స్ అండ్ బార్డర్స్. బట్ స్టిల్ ఆ వైరస్ అలాంటిది, ఆ జబ్బు అట్లాంటిది, కొత్తది. సో చాలా వరకు అప్పటికప్పుడు నేర్చుకున్నవే ఉన్నాయి. ఆ వ్యాక్సిన్ కొత్తదే, బట్ స్టిల్ అది ఇట్ సేవ్డ్ మోర్ లైఫ్స్. అది మనం అది ఇవ్వబట్టే థర్డ్ వేవ్ అనేది మనం ఆపగలిగామని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ఆ కోవిడ్ వ్యాక్సిన్ అనే కాదు, ఏ వ్యాక్సిన్ అయినా సరే ఇట్ ఈస్ ఆల్వేస్ బెనిఫిషియల్. ఒక 10 లక్షల మందిలో ఒకరికి దానివల్ల హామ్ జరగవచ్చు అని ఉన్నాయి. బట్ ఆ 10 లక్షల మందిని మనం వదిలేలేం కదా ఒక్కరి కోసం. సో అది నెంబర్ నీడెడ్ టు ట్రీట్ అంటాము, ఆర్ నెంబర్ నీడెడ్ టు హార్మ్. నెంబర్ నీడెడ్ టు హార్మ్ ఈజ్ వెరీ వెరీ హై ఇన్ వ్యాక్సిన్స్. అంటే ఒక పర్సన్ని హార్మ్ చేయాలి అంటే ఒక 10 లక్షల డోసులు ఇచ్చి ఉండాలి, లేదా ఒక 20 లక్షల డోసు ఇచ్చి ఉండాలి. ఒకరికి ఇద్దరికి ఇబ్బంది అవ్వచ్చు, అది ఎవరో చెప్పలేం, అది ప్రాబ్లం. వీళ్ళలో ఎవరైనా అవ్వచ్చు. సో మీరు అన్నారు పల్మనాలజిస్ట్ దగ్గరికి ఎప్పుడు రావాలి అని. ఈ పర్టిక్యులర్ సిమ్టమ్స్ అంటే బ్రెత్లెస్నెస్, కాఫ్, వీజింగ్ అండ్ చెస్ట్కి సంబంధించిన సిమ్టమ్స్ ఉన్నప్పుడు అది ఏంటి అనేది ఈవెన్ వితౌట్ టెస్టింగ్ సమ్టైమ్స్ పల్మనాలజిస్ట్ చూసినా అది హార్టా లంగ్సా చెప్పలేం. కార్డియాలజిస్ట్ చూసినా అది హార్టా లంగా పూర్తిగా చెప్పలేం. ఎందుకంటే రెండింటిది ఈక్వల్ షేర్ ఉండొచ్చు. హార్ట్ ప్రాబ్లమ్ సగం ఉండొచ్చు, లంగ్ ప్రాబ్లమ్ సగం ఉండొచ్చు. అలా కూడా జరుగుతుంది. 30-70, 80-20 ఎస్ ఉంటుందండి. సిఓపిడి పేషెంట్స్ చాలా మందికి హార్ట్ డిసీజ్ ఉంటాయి, హార్ట్ డిసీజ్ పేషెంట్స్కి సిఓపిడీస్ ఉంటాయి, ఆస్మా పేషెంట్స్కి చాలా మందికి హార్ట్ డిసీజ్ ఉంటుంది. సో మనది ఏంటంటే ఇట్స్ ఎ సిస్టమ్. ఇప్పుడు కార్లో ఒక 30-40 ఇయర్స్ తిరుగుతున్న కార్లో చాలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ రావచ్చు కదా, ఒకటే రాదు కదా. సింపుల్ ఎగ్జాంపుల్. అలానే ఒక పర్సన్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి యాజ్ వి ఏజ్. కొంతమందికి ఏజ్ తక్కువ రావచ్చు, బట్ అన్ని రకాలుగా ఈ ఆయాసం అనేది ఒక్కదాని వల్ల వస్తుందని చెప్పలేం. ఈవెన్ కిడ్నీ, లివర్ ప్రాబ్లం ఉన్నా కానీ కొన్నిసార్లు లంగ్స్లో వాటర్ చేరి కూడా ఆయాసం వస్తుంది పేషెంట్స్కి. సో ఆయాసం అనగానే ఆస్తమా అనుకోలేం, ఆయాసం చెస్ట్ పెయిన్ అనగానే హార్ట్ డిసీజ్ అనుకోలేం. ఓకే, సో చెస్ట్ పెయిన్ కెన్ బి దేర్ ఇన్ సింపుల్ గ్యాస్ట్రైటిస్ ఆల్సో. ఓకే, సో అట్లా ఒక సిమ్టమ్ అనేది ఈ జబ్బుకి అన్నట్టుగా ఎక్కడా లేదు, ఏ జబ్బు అనే ఉండొచ్చు. అందుకే సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకోవద్దంటారు. డోంట్ టేక్ మెడిసిన్స్ బై లుకింగ్ ఎట్ గూగుల్. డోంట్ టేక్ మెడిసిన్స్ బై లుకింగ్ ఎట్ సమ్ ఇన్స్టాగ్రామ్ ఆర్ సంథింగ్. మెడిసిన్స్ అనేది గూగుల్ బట్టో లేకపోతే వేరే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ బట్టో తీసుకోవద్దు. ఫార్మసిస్ట్ని నమ్మొద్దు, డాక్టర్ని నమ్మాలి ఎక్కువ. నమ్మొద్దు అంటే నాది అలా తీసుకోవద్దు. ఫార్మసిస్ట్ డైరెక్ట్గా వెళ్ళి తనే మెడిసిన్ ఇస్తున్నాడంటే దట్ ఈస్ నాట్ రైట్. ఒక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసింది ఇవ్వాలి. ఓకే, సో నేను రీసెంట్గా ఫార్మసీకి వెళ్ళాను. రీసెంట్గా ఒక పర్సన్, ఐ డోంట్ నో వాట్ హీ హ్యాస్, అన్న నాకు ఒక స్ట్రాంగ్ టాబ్లెట్ ఇవ్వు, నాకు జలుబు తగ్గిపోవాలి అంటే హీ టుక్ అవుట్ అజిథ్రోమైసిన్ అండ్ గివ్. అజిథ్రోమైసిన్ ఇస్ అన్ యాంటీబయాటిక్. కోల్డ్ యాక్చువల్లీ యాంటీబయాటిక్ అంత అవసరం లేదు, కోల్డ్ మెడిసిన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా యాంటీబయాటిక్స్ అనేది విచ్చలవిడిగా వాడడం వల్ల
ఎస్పెషలీ ఈ కోవిడ్ టైంలో, కోవిడ్ తర్వాత ఈ అజిథ్రోమైసిన్, డాక్సిసైక్లిన్ అనేది హౌస్ హోల్డ్ నేమ్స్ అయిపోయినాయి. ఓకే, డోలో, అజిథ్రోమైసిన్, డాక్సిసైక్లిన్. సో ఈ చాక్లెట్స్ లాగా చాలా మంది దే కీప్ వెన్ ఎవర్ దే హ్యావ్ కోల్డ్ దే టేక్ ఇట్. దట్ ఈస్ నాట్ కరెక్ట్. అసలు ప్రిస్క్రైబ్డ్ లేకుండా మెడిసిన్ తీసుకోవడం అనేది చాలా కామన్ అయిపోయింది. మీరు అన్నట్టుగా చాక్లెట్లు కొన్నట్టుగా కొనేస్తున్నారు. ఎందుకంటే దే ఆర్ అవైలబుల్ లైక్ దట్. దే షుడ్ నాట్ బి అవైలబుల్ లైక్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే కంట్రీస్లో ఎక్కడ యాంటీబయాటిక్స్ దొరకవు. మన దేశంలో ఇచ్చినట్టుగా ఎవరు యూజువలీ ఎంత కూడా రెగ్యులేటెడ్ ఉంటుంది చాలా వరకు. మన దగ్గర కూడా చాలా వరకు రెగ్యులేటెడ్ ఉంటాయి కొన్ని, కానీ కొన్ని రెగ్యులేషన్ లేవు. సో అదనమాట. అంటే రెగ్యులేషన్ లేదు అని కాదు, బట్ కొంతమంది ఫాలో ఓవర్ అంతే. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. బట్ ఇలా యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం వల్ల యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటాం. అంటే వాటికి మనకు వచ్చిన బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఈజీగా చనిపోవు తర్వాత. అది ఇస్తే అది పనిచేయరు. అంటే అమ్మ పులి వచ్చిందని ఒక 10 సార్లు చెప్పి రాకముందే వచ్చిన తర్వాత చెప్తే కూడా వెళ్ళరు కదా. అలానే ఇది కూడా ఊరికే వేసుకుని తర్వాత అవసరమైనప్పుడు వేసుకుంటే అప్పుడు పనిచేయదు. సంథింగ్ సిమిలర్. సో అవసరమైనప్పుడే వాడాలి, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే వాడాలి. అన్నెసరిగా యాంటీబయాటిక్స్ వాడద్దు. జలుబు వస్తే యాంటీబయాటిక్ వాడకండి. జలుబు వస్తే జలుబు ట్యాబ్లెట్లు ఉంటాయి కదా, సో అవి వేసుకోవచ్చు. లేదా పల్మనాలజిస్టో, అలర్జిస్టో కన్సల్ట్ అయితే సింపుల్ ఫిజిషియన్ని కలిసినా దే విల్ డెఫినెట్లీ అడ్వైజ్ సమ్ మెడిసిన్. జనరల్ ఫిజిషియన్ ఈజ్ ఇనఫ్ ఫర్ మెనీ ప్రాబ్లమ్స్. కంట్రోల్ అవ్వట్లేదు, తగ్గట్లేదు, మాటికి చీటికి మాటికి వస్తుంది, దెన్ యూ కెన్ కన్సల్ట్ ఎ పల్మనాలజిస్ట్. సో వీ డీల్ విత్ అలర్జీ, పల్మనాలజీ అండ్ స్లీప్. సో అలర్జీ అంటే ముక్కు నుంచి మొదలైతే ఇక్కడ నుంచి ఈ లంగ్స్ వరకు ఎనీవేర్ అలర్జీ ఉంటే వి ట్రీట్. అండ్ దాంతోపాటు ఈ ఆస్మా, సిఓపిడి, ఐఎల్డి, లంగ్ డిసీజెస్, ట్యూబర్క్లోసిస్, సో ఇవన్నీ చూస్తాము. అండ్ స్లీప్ డిజార్డర్స్, గురకకు సంబంధించినవి. సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ మరీ ఎక్కువగా ఉన్నాయి. నేను చెప్పాను కదా, అంటే ఎక్కువ అంటే ఒక లిమిట్కి మించి వస్తున్నాయి అంటే కనుక కలవాల్సిన అవసరం ఉంది. కాఫ్ 10 days కంటే ఎక్కువ ఉంది, కలవాలి కంపల్సరీ. మీరు ఆస్తమాకి సంబంధించి ఏదైనా మెడిసిన్కి సంబంధించి డైరెక్ట్గా వెళ్ళి మెడిసిన్ తీసుకోవడం కన్నా హ్యాపీగా వచ్చి ఒక డాక్టర్ని కలిసి, బాబు ఈ పేషెంట్ మీరు ఈ వ్యాధితో బాధపడుతున్నారు, సో ఈ డాక్టర్ని కలిసి పర్టికులర్ మెడిసిన్ తీసుకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి అని చెప్తారు. మీరు ఇప్పుడు మాట్లాడుతూ సిఓపిడి గురించి మాట్లాడారు. అసలు వాట్ ఈజ్ సిఓపిడి? అది వచ్చినప్పుడు కలిగే సిమ్టమ్స్ కానీ, మనం దాని నుంచి బయటపడాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఏంటో చెప్పండి. మంచి క్వశ్చన్ అడిగారు. చాలామంది తెలియదు సిఓపిడి అంటే ఏంటో. సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఆస్మా లాగే లంగ్స్లో ట్యూబ్స్ అనేది బ్లాక్ అవుతూ ఉంటాయి. ఇందాక చూపించాను కదా, సో ఇలా ఉండాల్సినవి ఇలా బ్లాక్ అవ్వడం. ఇదే కాకుండా లంగ్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. ఈ లంగ్స్ అనేవి మనకి దిస్ ఈజ్ నార్మల్. రైట్. లంగ్ అనేది ఇలా ఉంటే పింక్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, నార్మల్. సిఓపిడి లంగ్స్ అనేవి ఇలా బబుల్ అవుతాయి అన్నమాట. ఇలా బబుల్స్ లాగా వస్తాయి. అంటే గాలి ఎక్కువ చేరుతుంది లోపలికి. సో ఒక్క ముక్కలో సిఓపిడి అంటే అర్థం అవ్వాలి అంటే ఒక డీప్ బ్రెత్ తీసుకొని మళ్ళీ దానిపైన బ్రీత్ చేయడానికి ట్రై చేయాలి. కష్టం కదా, ఎక్కువ బ్రీత్ చేయలేం, బికాజ్ ఆల్రెడీ ఎయిర్ ఈజ్ ఫుల్. దట్ ఈజ్ హౌ సిఓపిడి పేషెంట్ ఫీల్స్. వాళ్ళకి ఎలా ఉంటుందంటే గాలంతా నిండిపోయి ఉంటుంది లోపల, ఇలా కూర్చుని ఉంటారు ముందుకి. దే కాంట్ రిలాక్స్ ఆల్సో, దే విల్ సిట్ లైక్ దిస్. మోర్ దెన్ 40-50 years వాళ్ళకి చూస్తాం ఈ డిసీజ్. యంగ్ వాళ్ళలో యూజువలీ చూడం. ఇలా ముందు కూర్చుంటారు, ఇట్లా అని బ్రీత్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే బ్రీతింగే వాళ్ళ ఫోకస్, ఇంకేం ఉండదు. అంత ఇబ్బంది పెడుతుంది ఈ ప్రాబ్లం. ఈ క్యాన్సర్ వాట్ ఎవర్ ఏ జబ్బు అయినా సరే దీని అంత ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే ఎవ్రీ మినిట్ ఫర్ బ్రీతింగ్ దే ఆర్ సఫరింగ్. ఇది ఎందుకు అంటే స్మోకింగ్ వల్ల వస్తుంది. స్మోకర్స్లో చూస్తాం చాలా వరకు. కానీ మన కంట్రీలో బయోమాస్ ఫ్యూయల్ అని ఉంటుంది. అంటే మనం ఈ కట్టెలు కాల్చి కుక్ చేయడము అన్నీ కూడా ఇప్పుడు లేవనుకోండి చాలా వరకు. అట్లీస్ట్ సౌత్ ఇండియాలో చాలా వరకు అది నిర్మూలించారు, గ్యాస్తో రిప్లేస్ చేస్తారు. కానీ కట్టె పొయ్యి మీద వంట చేయడము, ఈ చూలా అంటాం కదా, అంటే పొగ వల్ల ఎక్కువ, దాంట్లో వచ్చే పొగ వల్ల చాలా పవర్ఫుల్. కొంతమంది ఇండోర్ చేసేవాళ్ళం ఇంతకుముందు. సో అందుకే ఓల్డ్ లేడీస్ చాలా మంది వస్తూ ఉంటారు. అంటే అప్పట్లో వాళ్ళు అది బయోమాస్ ఫ్యూయల్ యూజ్ చేస్తారు, కట్టెపోయి. ఇప్పుడు వాళ్ళు ఎవరు చేయట్లా. సో దే ఆర్ ఓకే, సేఫ్ ఇన్ దట్ వే. బట్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఎయిర్ పొల్యూషన్. మన కంట్రీలో ఉన్నంత ఎయిర్ పొల్యూషన్ ఏ కంట్రీలో లేదు. అసలు బయటకు వెళ్ళాలంటే ఫస్ట్ పొల్యూషన్, చాలా పొల్యూషన్ తెలిసిపోతుంది కదా మనకి. ఇంట్లోకి బయటికి చాలా తేడా తెలిసిపోతుంది. సో ఇది కూడా ఇంట్లోకి బయటికి కూడా ఏరియా బట్టి కూడా డిఫరెన్స్ ఉంటుంది. రైట్. సో అంటే ఎట్లా అంటే పార్టికులేట్ మ్యాటర్ అంటాం, PM 2.5, PM 10.
సైజ్ బట్టి మైక్రోమీటర్స్. ఈ PM2.5 పార్టికల్స్ వల్ల లంగ్స్ చాలా వరకు ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే దే గో టు ద డీపెస్ట్ పార్ట్ ఆఫ్ ద లంగ్, డీపెస్ట్ పార్ట్ ఆల్వియోల్ వరకు వెళ్తాయి. అక్కడికి వెళ్ళేసి అక్కడ డిపాజిట్ అయితే ఓకే, మన బాడీలో న్యాచురల్ పోలీస్మెన్ మ్యాక్రోఫేజెస్ అంటాం, అవన్నీ క్లియర్ చేస్తుంటాయి, కానీ ఎంతవరకు? సో అదే పనిగా వస్తుంటే లంగ్స్ డార్క్గా అవుతుంటాయి. ఇంతకుముందు ఓన్లీ స్మోకర్స్ లంగ్స్ డార్క్ ఉండేవి. ఇప్పుడు చూస్తే పొల్యూషన్ వల్ల చాలా మంది నార్మల్ పాపులేషన్ నాన్ స్మోకర్స్ కూడా చాలా మందికి డార్క్ స్పాట్స్ ఉంటాయి. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ పొల్యూషన్. అండ్ ఒక 25 మైక్రోగ్రామ్స్ ఆఫ్ PM2.5 ఈజ్ ఈక్వల్ టు 1 సిగరెట్ అనుకుందాం. దట్ ఈస్ ద క్యాలిక్యులేషన్. ఇప్పుడు హైదరాబాద్లో యూజువలీ 100 పైనే ఉంటుంది, 150 వరకు 175 వరకు ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఒక 6 to 7 సిగరెట్స్ తాగినట్టే. అంటే తాగినట్టే అంటే అంత ఎఫెక్ట్ ఉన్నట్టు వితౌట్ స్మోకింగ్, రైట్? అండ్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ టు ఏ 1 day old baby also. Actually, it is happening to the baby that is in mother's womb also, because we are breathing. And they are so tiny, they get deposited into the lung, and from there they are absorbed into the blood. So atla adokkate kaakunda multiple toxins anni untayi kada. So our lungs are designed to breathe normal fresh air, but they are breathing all the polluted air. So దీని వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ కానీ మనకు తెలియని ఎన్నో జబ్బులు వస్తూ ఉంటాయి. సో ఫ్రెష్ ఎయిర్ ఈజ్ ఎ లగ్జరీ నౌ కదా. ఫ్రెష్ ఎయిర్ అనేది దొరకడం కష్టం. ఈదర్ యూ హ్యావ్ టు బీ ఇన్ ఫారెస్ట్, outskirts or forest, or you have to have some very nice air purifier in every room, which is not easy, and you have to change ఊరికే మార్చాలి వాటిని. యూనో ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో ఈ కాలుష్యం వల్ల, పొల్యూషన్ అండ్ మన సిగరెట్స్ వల్ల సిఓపిడి అనే జబ్బు వస్తుంది. సిఓపిడి అనేది వస్తే మళ్ళీ రిటర్న్ ఉండదు. సో దే కీప్ ప్రోగ్రెసింగ్ అనమాట. సో సిఓపిడి డిసీజ్ అనేది రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ వచ్చినా ఇప్పుడు చాలా మంచి మందులు వచ్చాయి. లాస్ట్ 2 yearsలో అయితే చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఎర్లీ స్టేజ్లో పట్టుకుంటే మనం దాన్ని ముందుకు వెళ్ళకుండా బాగా పట్టుకొని లాగొచ్చు. సో ఒక 3rd stage 4th stageలో వస్తే ప్రాబ్లం. చాలామంది అలానే వస్తారు. అప్పటిదాకా దే గో టు ఫార్మసీ, దే టేక్ సమ్ so and so syrup, so and so tablet, or so and so inhaler, blue inhaler or green inhaler, and they are relievers అంటాం వాటిని. అది యూజువలీ వాడకూడదు. సో అది వాడే కొద్దీ ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది. అన్ని ఇన్హేలర్స్ సేఫ్ కావు. ఇన్హేలర్స్లో కూడా కొన్ని రెగ్యులర్గా వాడకూడని ఇన్హేలర్స్ ఉంటాయి. సో దాని గురించి మాట్లాడదాం. మీరు ఇప్పుడు మదర్ గురించి మాట్లాడారు. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చాలామంది, ఆల్మోస్ట్ 99 కదా 100% ప్రతి మదర్, నేను అమ్మని కావాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగానే ఉంటారు వాళ్ళ పరిధిలో వాళ్ళు. కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ పొల్యూషన్ వల్ల కానివ్వండి, ఇంట్లో అట్మాస్ఫియర్ వల్ల కానివ్వండి, ఇంట్లో ఎవరికన్నా ఉంటే దానివల్ల కానివ్వండి, పిల్లలకి రాకుండా ఉండాలంటే అసలు తల్లి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముందు తనకి వస్తే ఆటోమేటిక్గా వస్తుంది అనేది ఒక భయం ఉంటుంది. ఏ జబ్బు లేకపోయినా కానీ ఇప్పుడు ఈ పొల్యూషన్ లాంటివి వాటి వల్ల పిల్లలకు వస్తుంది అంటే ఇంకా బాధాకరంగా సార్ అది. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అట్లీస్ట్ పొల్యూటెడ్ ఏరియాస్లో ఉండేవాళ్ళు, ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఉండేవాళ్ళు బెటర్ టు స్టే అవే ఫ్రమ్ దట్ ఏరియా. అంటే ప్రాబ్లంలో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. అవును. సో మై సజెషన్ ఈజ్ దే షుడ్ బి అ డిఫరెన్షియేషన్ బిట్వీన్ రెసిడెన్షియల్ ఏరియా అండ్ ఇండస్ట్రియల్ ఏరియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1, ఇఫ్ దట్ ఈస్ నాట్ పాసిబుల్. పొల్యూటెడ్ ఏరియాలో ఉంటున్నారు, ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటున్నారు, చాలా పార్టిక్యులేటరీ మ్యాటర్ ఎక్కువ ఉంది, విజిబుల్ డస్ట్ కనిపిస్తుంది, అంటే రోజు ట్రావెల్ చేస్తుంటే బ్లాక్ కలర్, వైట్ కలర్ పార్టికల్స్, వైట్ డస్ట్ అవన్నీ కనిపిస్తుంటే ఆబ్వియస్గా మన లంగ్స్లోకి వెళ్తున్నట్టే అదంతా, రైట్? సో అలాంటి ఏరియాలో ఉండకపోవడం బెటర్. ఒకవేళ ఉండాల్సిన అవసరం ఉంది, తప్పదు, కుదరదు అంటే ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టుకోవాలి. ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంటే ఇట్ డెఫినెట్లీ సక్ ఇన్ చాలా వరకు పార్టికల్స్ మన రూమ్లో ఉన్నప్పుడు. అట్లీస్ట్ ఇండోర్ పొల్యూషన్ అనేది తగ్గిస్తుంది. పొల్యూషన్ అంటుంటే అవుట్డోరే కాదు, ఇండోర్ కూడా ఉంటుంది. అండ్ మనం క్రియేట్ చేసే ఇండోర్ పొల్యూషన్ అవాయిడ్ చేయాలి. మనం ధూప్ స్టిక్స్, సాంబ్రాణి అని వేస్తాం కదా. సో ఒక ధూప్ స్టిక్ కాలితే ఆల్మోస్ట్ ఒక 8 to 10 cigarettes నుంచి వచ్చినంత పొల్యూషన్ వస్తుంది దాంట్లోంచి. ఓకే, సో అవి తగ్గించాలి. పూజలు చేయడం మానేయాలంటారు? పూజలు చేయడం మానేయడం కాదు, బెటర్ టు డిక్రీజ్ ఆర్ అవాయిడ్ ధూప్ స్టిక్స్ అనమాట. అంటే దిస్ ఈజ్ ఆల్, నేనేదో చెప్పేది కాదు, దిస్ ఈజ్ ఆల్ ప్రూవెన్, దిస్ ఈజ్ ఆల్ రికార్డెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ పబ్లిష్డ్ ఇన్ ద లిటరేచర్. So and so ఒక mosquito coil is equal to almost pollution given by 50 cigarettes. Something like that. It's very big number. Okay. So the avoiding is better than feeling bad later. Okay. Better to be safe than sorry antam kada. So it is better to avoid few things that will cause pollution. At least don't cause pollution by yourself. Okay. Be it indoor or outdoor. చాలా వరకు బర్న్ చేస్తుంటారు బయట.
ఈ చెత్తని కానీ అంతా కానీ, దాంట్లో కొన్నిసార్లు ప్లాస్టిక్ కూడా ఉంటుంది. అది అన్నిటికంటే డేంజరస్ స్మోక్. ప్లాస్టిక్ బర్న్ చేస్తే వచ్చే స్మోక్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ కార్సినోజెనిక్, అంటే క్యాన్సర్ కాజింగ్. రబ్బర్ టైర్స్, ప్లాస్టిక్ ఇవి బర్న్ చేయకూడదు, ల్యాండ్ ఫిల్స్లో పెట్టాలి, లేదా దాన్ని దే హ్యావ్ టు రీసైకిల్ ఐడియల్లీ. బట్ చాలా వరకు జరగదు, మనం రియాలిటీ మాట్లాడదు. సో నోబడీ యూజువలీ, అంటే ప్రతిదీ రీసైకిల్ అవ్వదు. అయితే బాగుంటుంది, దట్ ఈస్ అన్ ఐడియల్ థింగ్, బట్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ కదా. అట్లీస్ట్ అది అవ్వనప్పుడు వాటిని ఎక్కడైనా తీసుకెళ్ళి ల్యాండ్ ఫిల్స్లో పెట్టడం బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ బర్నింగ్ దెమ్. బర్న్ చేయడం వల్ల అది గాల్లోకి రిలీజ్ అవుతున్నాయి. ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ అవర్ ఓజోన్ లేయర్, ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ అవర్ లంగ్స్, ఎవ్రీథింగ్. సో పొల్యూషన్ అనేది మనం క్రియేట్ చేయడం తగ్గించి, ఎయిర్ ప్యూరిఫైయర్స్ మీకు కుదిరితే, ఇఫ్ యు ఆర్ అఫోర్డబుల్, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు పుట్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఇన్ యువర్ హాల్, ఇన్ యువర్ రూమ్, డూ ఇట్. దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఎందుకంటే దానివల్ల ఎయిర్ ప్యూరిఫై అవుతుంది, అంతే కదా, అంతకంటే ఎక్కువ ఏం అవ్వట్లేదు. యువర్ బ్రీదింగ్ ప్యూర్ ఎయిర్, దట్ ఈస్ ఓన్లీ థింగ్. బట్ యూ వోంట్ స్టే ఇన్ ద హౌస్ ఆల్ ద టైమ్ కదా. అంటే ఇప్పుడు చూస్తుంటే అన్ని కార్స్లో ఎయిర్ ప్యూరిఫైయర్స్ వచ్చాయి, ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్స్ మోస్ట్లీ ఉండే ఎన్విరాన్మెంట్ అన్నింటిలో ఉన్నాయి. కానీ ఒక్కసారి కార్ విండో దించిన, బైక్లో వెళ్ళినా అప్పుడు తెలుస్తుంది పొల్యూషన్ అంటే ఏంటో. ఇట్స్ వెరీ బిగ్. చాలా డిఫరెన్స్ ఉంది. 10 years బ్యాక్కి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఐ కెన్ మేక్ ఇట్ అవుట్. సైక్లింగ్కి వెళ్ళడం కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సో ఒక విషయం చెప్పండి, మనకి సినిమాల్లో బాగా ఎక్కువగా వినపడే ఒక జబ్బు ఏమిటి అంటే లంగ్ క్యాన్సర్ అని కదా. అదేదో ఈజీగా అందరూ పెట్టేసుకుంటూ ఉంటారు. లంగ్ క్యాన్సర్ అనేది ఎంత భయాన్ని క్రియేట్ చేస్తుందో, అట్ ద సేమ్ టైం ప్రాణాలు పోతాయి అనేది అందరికీ తెలిసిన విషయం. క్యాన్సర్ వస్తే కొన్ని సంవత్సరాలకైనా ప్రాణం అనేది పోతుంది అని. సో ఈ లంగ్ క్యాన్సర్ అనే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అసలు? లంగ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎలాంటి సిమ్టమ్స్తో బాధపడతారు? ఉన్న క్యాన్సర్స్ అన్నిట్లో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏంటి అంటే లంగ్ క్యాన్సర్. లంగ్ క్యాన్సర్ నౌడేస్. సో లంగ్ క్యాన్సర్ సిమ్టమ్స్ కాఫ్ ఉంటుంది, దాని తర్వాత కొన్నిసార్లు సిమ్టమ్స్ ఏ ఉండవు. అదే ప్రాబ్లం దాంతో. కాఫ్ ఉంటే మైల్డ్గా స్టార్ట్ అవుతుంది, కొంచెం కొంచెంగా తగ్గుతారు. ఇలానే కాఫ్ సిరప్స్ వాడుతూ ఉంటారు, 1 month అయిపోతుంది. డాక్టర్ని కలుస్తారు, యాంటీబయాటిక్స్ వాడతారు, 2 months అయిపోతుంది. ఇంకా ఏదో ఆల్టర్నేటివ్ థెరపీకి వెళ్తారు, 3 months 4 months అయిపోతుంది. తర్వాత పల్మనాలజిస్ట్ దగ్గరకు వస్తారు. దెన్ వెన్ యూ సీ అప్పుడు వాళ్ళకి ఆయాసం కూడా స్టార్ట్ అవుతుంది. దెన్ దే కమ్ టు అస్. చూస్తే మొత్తం వాళ్ళ సైడ్ అంతా వైట్గా కనిపిస్తుంది. అంటే ఆల్రెడీ క్యాన్సర్ చాలా మంత్స్ అయిపోయింది, అవి వాటర్ ఫిల్ అయిపోయినాయి, అండ్ stage 4కి వెళ్ళిపోయి ఉంటుంది అప్పటికి. సో లంగ్ క్యాన్సర్ అంత ఈజీగా దొరకదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందిని stage 3 stage 4లోనే ఐడెంటిఫై చేస్తాం. అసలు CT స్కాన్ చేస్తే కానీ తెలియదు. ఓకే. స్మోకింగ్ చేస్తున్నాం 10 years కంటే ఎక్కువ అంటే ఎవ్రీ ఇయర్ ఐడియల్లీ ఒక లో డోస్ CT స్కాన్ చేయించుకోవడం మంచిది. కానీ ఎవరైనా చేయించుకుంటారు చెప్తే అసలు. సో ఇట్స్ నాట్ పాసిబుల్. అట్లీస్ట్ 50 years వయసు దాటింది అంటే ఒక లో డోస్ స్క్రీనింగ్ CT స్కాన్ అనేది చేయమని అడ్వైజ్ చేస్తాం. సో మనం సాలిటరీ పల్మనరీ మనం ఏంటంటే ఈ సాలిటరీ పల్మనరీ నాడ్యూల్ అంటాం అనమాట. చిన్నగా ఉంటాయి పెరిఫరీస్లో. అది చిన్న గింజ సైజ్లో స్టార్ట్ అవుతుంది క్యాన్సర్. ఆ స్టేజ్లో పట్టుకోవాలంటే మనం ఖచ్చితంగా స్కాన్ చేస్తే పట్టుకోగలుగుతాం. ఎక్స్రేలో కూడా కనపడదు, ఆస్కల్టేషన్ స్టెత్తో వింటే వినపడదు. అలాంటప్పుడు CT స్కానే మనకి హెల్ప్ అవుతుంది. కానీ అందరూ చేయించుకోరు కదా. సో అట్లీస్ట్ డాక్టర్ అనే ఇప్పుడు పల్మనాలజిస్ట్ ఒకవేళ CT స్కాన్ అడ్వైజ్ చేశారు, స్మోకింగ్ హిస్టరీ ఉంది, కాఫ్ తగ్గట్లేదు అంటే ఖచ్చితంగా చేయించుకోవాలి. కొంతమంది చేయించుకుంటారు, వాళ్ళు బయటపడితే దాన్ని కంప్లీట్గా ఆ పార్ట్ తీసేస్తే పోయినట్టే, క్యూర్ అయినట్టే. క్యూర్ అయిపోతుందా అంటే డిపెండ్స్ ఆన్ స్టేజ్. Stage 1 ఎర్లీ పార్ట్స్ ఆఫ్ Stage 2లో లంగ్స్లో మనకి డిఫరెంట్ లోబ్స్ ఉంటాయి. రైట్ సైడ్ 3 ఉంటాయి, లెఫ్ట్ సైడ్ 2 ఉంటాయి. ఒక లోబ్ ఆ లోబ్ తీసేస్తారు. సో స్ప్రెడ్ అయి ఉంటుంది ఎక్కడికి ఇంకా. అది దెన్ ఇట్స్ ఫైన్, ఇట్స్ క్యూర్డ్. లేదు Stage 2 దాటింది అంటే కనుక సర్జరీ యూజువలీ పాసిబుల్ కాదు. ఎందుకంటే స్ప్రెడ్ అయి ఉంటుంది వేరే సైడ్కి, ఒక లంగ్ నుంచి ఇంకో లంగ్కి వచ్చి ఉంటుంది. కొంతమందికి వేరే ఆర్గన్కి స్ప్రెడ్ అయి ఉంటుంది. స్టేజ్ బట్టే ఉంటుంది. స్టేజ్ దాటిందా సర్జరీ ఉండదు. బట్ ఇంతకుముందు క్యాన్సర్ అంటే 2 నెలలే 6 నెలలే కాకుండా చాలా మంచి మందులు వచ్చాయి. ఇమ్యూనోథెరపీ, క్యాన్సర్ ఇమ్యూనోథెరపీ అంటాం. సో డెఫినెట్లీ లైఫ్ స్పాన్ చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు. సో అంత అఫ్ కోర్స్ ఇట్స్ డేంజరస్ థింగ్ అండ్ నాట్ అన్ ఈజీ థింగ్ టు డైజెస్ట్. బట్ ట్రీట్మెంట్ ఉంది, దేర్ ఇస్ అ హోప్. ఇప్పుడు బెటర్. లాస్ట్ 10 yearsలో చాలా అడ్వాన్స్ అయింది ఆంకాలజీ ఎస్పెషలీ. సో దేర్ మెనీ ఆంకాలజిస్ట్ ఎస్పెషలీ ఇన్ హైదరాబాద్. సో ఇన్హేలర్స్ గురించి చెప్పారు. చాలామంది జలుబు వచ్చిందంటే చాలు ఫస్ట్ చిన్నపిల్లలకు కూడా అలవాటు చేసేస్తున్నారు ఇన్హేలర్స్. అసలు ఎంతవరకు అది కరెక్ట్ అంటారు? అసలు ఏవి బెటర్ అంటారు? అసలు వాడకుండా ఉండడం అసలు సేఫ్ అంటారా?
మీరేం చెప్తారు దానికి సంబంధించి? ఇప్పుడు బాబు చక్కగా ఆడుకుంటున్నాడు, తింటున్నాడు, పడుకుంటున్నాడు అంటే ఎందుకు అవన్నీ? ప్రాబ్లం ఉంది అంటే ఖచ్చితంగా వాడాలి. బట్ ప్రాబ్లం అనేది ఇందాక చెప్పాను కదా, ఒక రోజు ఉంది అంటే ఎందుకు? ప్రతిరోజు ఉంది అంటే మనం లేట్ చేయడం ఎందుకు? ప్రతిరోజు ఉంది దగ్గు, రోజు నైట్ దగ్గుతున్నాడు, లేదా పక్కలు ఎగిరేస్తుంది చిన్న పాప, ఆయాసపడుతుంది, డ్రాప్స్ కూడా వేస్తారు కదా సార్, అవి నోస్లో మౌత్ బ్రీతింగ్ ఉంది కంటిన్యూస్గా, నోరు తెరిచే పడుకుంటారు, మార్నింగ్ కూడా ఇట్లా నోరు అలా తెరిచే ఉంటారు అంటే దట్ ఈస్ అబ్నార్మల్. పిల్లలు గురక పెట్టకూడదండి అసలు. ఇఫ్ ఎ చైల్డ్ ఈస్ స్నోరింగ్ ఇట్ ఈస్ అబ్నార్మల్. చిన్న పిల్లల నుంచి 1 year బేబీ నుంచి ఏ వయసు లైక్ 10-15 years వరకు స్నోరింగ్ ఉండదు పిల్లలకి యూజువలీ, బికాజ్ వాళ్ళకి అంత జబ్బు ఏమి స్టార్ట్ అవ్వదు. బట్ స్నోరింగ్ ఉంది అంటే మేబీ దే హ్యావ్ బ్లాక్డ్ నోస్, ఎలర్జీ, మేబీ దే హ్యావ్ బిగ్ టాన్సిల్స్. టాన్సిల్స్, అడినాయిడ్స్ అందరికీ ఉంటాయి, పిల్లలకి ఉండాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రొటెక్టివ్. కానీ ఉండాల్సిన దానికంటే సైజ్ పెద్దగా ఉంటేనే ప్రాబ్లం. అంటే మరీ బల్కీగా అయిపోయి గాలిని లోపలికి వెళ్ళలేకపోతే కష్టం కదా. అలాంటప్పుడు నిద్రపోతున్నప్పుడు సడన్గా అని చోక్ అవుతుంటారు పిల్లలు. ఒక దగ్గర పడుకోరు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు బెడ్ క్లాక్ లాగా, అండ్ పొజిషన్స్ మారుస్తుంటారు. ఇవన్నీ కూడా అడినాయిడ్స్, టాన్సిల్స్ పెద్దగా ఉన్నట్టు. సో ఒక రేంజ్ వరకు వీ కెన్ ట్రై మెడిసిన్స్. మరీ ఎక్కువ ఉంటే సర్జికల్గా వాటిని తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, డిపెండ్స్. అండ్ ఇంకొకటి, సో నేజల్ స్ప్రేస్ అన్నారు. ఎస్, అలర్జీ ఉందంటే వాడాలి. బట్ ఏ నేజల్ స్ప్రే వాడాలనేది డాక్టర్ ఇస్తే తీసుకోండి. సింపుల్ సెలైన్ నేజల్ స్ప్రే తోటి పని అవ్వదు. ఓకే, పర్టికులర్ అలర్జీ స్పెషలిస్ట్ని కలిస్తే ఏంటి అనేది చూసి దాని ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ఇన్హేలర్స్ ఉన్నాయి, ఏ ఇన్హేలర్ పడితే ఆ ఇన్హేలర్ యూజ్ చేయకూడదు. ఇప్పుడు మార్కెట్లో మామూలుగా ఫార్మసీకి వెళ్తే ఇస్తారు బ్లూ కలర్ ఇన్హేలర్, గ్రీన్ కలర్ వన్స్, అవన్నీ దే ఆర్ లైక్ ఒక 1 day 2 daysకి ఓకే టెంపరీగా. అంటే ఎట్లా అంటే మలేరియా ఉంది ఒక పర్సన్కి, సపోజ్ వాళ్ళు వెళ్ళి ప్రతిరోజు డోలో ట్యాబ్లెట్ వాడితే మలేరియా తగ్గదు కదా. మలేరియా ట్యాబ్లెట్ కూడా వాడాలి కదా దాంతోపాటు. ఇంకా సీరియస్ అయితే మలేరియా ఇంజెక్షన్ వాడాలి. లేదు అని చెప్పి అలానే డోలో వాడితే ప్రాణానికి ప్రమాదం కదా. డోలో అంటే మై మీనింగ్ ఈస్ పారాసెటమాల్ హియర్, కెన్ బి ఎనీ బ్రాండ్. సో అలా ఆ డిసీజ్ని ట్రీట్ చేయాలి, సిమ్టమ్ని కాదు అంటున్నాను నేను. అంటే ఆయాసంని ట్రీట్ చేయడానికి టెంపరీ రిలీవర్ ఇన్హేలర్స్ ఉంటాయి. అవి ఎన్ని రోజులను వాడతాము? అవి వాడతారు ఓకే, ఒక లిమిట్ వరకు, అయినా తగ్గట్లేదు, అయినా వాడుతాం అంటే జబ్బు బ్యాక్గ్రౌండ్లో పెరిగిపోతూ ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, కాఫ్ సిరప్స్ వాడుతూ ఉంటారు దగ్గు ఉందని, కానీ ఈ బ్యాక్గ్రౌండ్లో ఏమవుతుంది, జబ్బు పెరిగిపోతూ ఉంది లోపల. అదే మీరు తొందరగా చూపించుంటే, అది ఐడెంటిఫై అయితే అసలు ఆ సిరప్ వాడాల్సిన అవసరం ఉండేది కాదు, జబ్బు కూడా పెరిగి ఉండేది కాదు. సో డిలేయింగ్ మెడికల్ కేర్ విల్ ఓన్లీ ఇంక్రీజ్ బర్డెన్ లేటర్. ఓకే, సో హెల్త్ కేర్ని అంటే డిలే చేయకపోవడమే బెటర్. అట్లీస్ట్ ఒక 10 days దాటింది, సరే జలుబులు ఎవరికన్నా రావచ్చండి, ఫ్లూ ఇస్ కామన్. ఒక 5 days, 1 week, 10 days, ఎక్కువ రోజులు ఉందంటే ఇట్ ఈస్ ఎ ప్రాబ్లం. అప్పుడు కన్సల్ట్ అవ్వాలి. ఈ జలుబు వలన చెవు వినపడకపోవటం, వాయిస్లో చేంజెస్ రావటం, ఇవి కూడా లంగ్స్కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? దానికి దీనికి ఏం సంబంధం ఉండదంట? అంటే రెస్పిరేటరీ ట్రాక్ట్లో అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అని ఉంటాయి. సో ఇక్కడ దాకా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అనమాట. సో యూజువల్లీ ఇక్కడికి వచ్చేసి వెళ్ళిపోతాయి చాలా మందికి, లంగ్స్ వరకు వెళ్ళవు. మన బాడీ ఇమ్యూనిటీ ఉంది, డిఫెన్స్ ఉంది. బట్ కొంతమందికి ఇన్ఫెక్షన్ లంగ్స్లో కూడా వెళ్తుంది నెక్స్ట్. అంటే జలుబులాగా స్టార్ట్ అవుతుంది ఇనిషియలీ, ఒక 5 days 10 days లోపల లంగ్స్లోకి వెళ్తుంది. దెన్ దే హ్యావ్ లాట్ ఆఫ్ కాఫ్ ఉంటుంది. కొంతమందికి న్యూమోనియా ఫామ్ అవ్వచ్చు, ఆయాసం వస్తుంది, ఇవన్నీ ఉంటాయి. సో డెఫినెట్లీ అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. లేదు మామూలుగా చిన్న జబ్బు అంటే సింటమాటిక్ ట్రీట్మెంట్ తీసుకొని మేమే ఎంకరేజ్ చేస్తాం. టేక్ సమ్ కోల్డ్ టాబ్లెట్ ఆర్ కోల్డ్ సిరప్, వెయిట్ ఫర్ 5 days. ఇఫ్ యూఆర్ ఫైన్ దెన్ ఇట్స్ ఫైన్. లేదు 5 days తర్వాత ఇంకా ప్రాబ్లం పెరుగుతుందంటే కన్సల్ట్ అవ్వాలి కదా. 5 రోజులు జలుబు వచ్చి తగ్గిపోయిందంటే ఇట్స్ ఓకే, చాలా కామన్, అందరికీ వస్తాయి, ఎవ్రీ ఇయర్ 2-3 times వస్తాయి అందరికీ. దట్ ఈస్ అ న్యాచురల్ థింగ్, దట్ ఈస్ హౌ వీ బిల్డ్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్, వీ యాక్టివేట్ ఇట్ ఎవ్రీ ఇయర్, సంథింగ్ లైక్ దట్. జలుబులు రాకుండా ఉండడం అట్లాంటిది ఉండదు, అందరికీ వస్తాయి, రావాలి కూడా. కానీ డేంజరస్ వైరసెస్ ఉంటాయి కొన్నిసార్లు. మనం కోవిడ్ చూసాము, అది రావాలని కోరుకోకూడదు, రైట్? సో కోవిడ్ కానీ వచ్చేసింది, అందరికి వచ్చే వరకు వదిలిపెట్టలేదు, అందరికీ వచ్చింది కోవిడ్. సో కోవిడ్ రాని వాళ్ళు ఉండరు యూజువలీ. అంటే నాకు సిమ్టమ్స్ ఏం లేవంటారు, కొంతమంది టెస్ట్లు చేయించుకోలేకుండా అలా ఉంటారు, కాబట్టి మాకు రాలేదు అని ఫీల్లో ఉంటారు. సిమ్టమ్స్ ఉండవు అసలు. 85% మెంబర్స్ సిమ్టమ్సే లేవు. అంటే 85% పాపులేషన్ సిమ్టమ్స్ లేవు ఎవరికి, జలుబు కానీ ఇవి కానీ. సో ఐసీయూ హాస్పిటల్స్ అంతా 5% వాళ్ళే, మిగతా వాళ్ళందరికీ వచ్చింది. అందరికీ రాంది వదిలిపెట్టదు. సో ఒకసారి అందరూ వచ్చి ఇమ్యూనిటీ వచ్చేసరికి స్లోలీ వ్యాక్సిన్ తర్వాత ఇదంతా అయ్యేసరికి కొంచెం కామ్ డౌన్ అయినాయి, అంటే స్ట్రెయిన్ యొక్క విరులెన్స్ తగ్గింది. ఇలాగ మనకి సీజనల్ ఫ్లూస్ ఉంటాయి. స్వైన్ ఫ్లూ అని ఒకసారి విన్నాం మనము 2009-2010లో. అది అప్పుడు వచ్చి పోయింది అనుకోవద్దు, ఎవ్రీ ఇయర్ వస్తుంటుంది.
చాలా కేసెస్ ఉంటాయి. చాలా మందికి ఏఆర్డిఎస్ అనే జబ్బు వస్తుంది, దానివల్ల ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఐసీయూస్, బట్ పీపుల్ డోంట్ నో అంతే. ఓన్లీ డాక్టర్స్ విల్ నో బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ న్యూస్. కోవిడ్ వాజ్ ఎ వెరీ బిగ్ న్యూస్, అందరికి వచ్చింది ఒకటేసారి. ఓకే. సో స్వైన్ ఫ్లూస్ ఇప్పటికి కూడా ఉన్నాయి, అందుకే ఫ్లూ వ్యాక్సిన్ వేసుకోమని రికమెండ్ చేస్తాం. రైట్. ఎందుకంటే కొంతమంది వ్యాక్సిన్ వేసుకుంటే సేఫ్, వేసుకోకపోతే రిస్క్లో ఉన్నట్టు. సో చాలామందికి ఈ డౌట్ ఉంటుంది, చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ అసలు ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాలి? ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యే ముందు కొన్ని టెస్ట్లతో మీ దగ్గరికి రావాలంటారా, లేదా మీ దగ్గరికి వచ్చాక మీరు పర్టికులర్ టెస్ట్లు రాస్తే వాటిని చేయించుకుంటే బెటర్ అంటారా, లేదా మనకి డౌట్ అనిపించింది డైరెక్ట్గా వెళ్ళి కొన్ని టెస్ట్లు, లేదా ఇన్ని మంత్స్కి ఈ టెస్ట్లు చేయించుకోవటం వల్ల మనం సేఫ్ జోన్లో ఉంటామని మీరు ఏదైనా సజెస్ట్ చేయగలరా? ఇప్పుడు చాలా హాస్పిటల్స్లో మాస్టర్ల్ చెకప్స్ అని ఉన్నాయి కదా, అది మీరు వాలంటరీగా వెళ్ళి కదా చాలామంది. దాట్స్ ఓకే. అట్లనే దగ్గు ఉంది, ఎక్స్రే చేయించుకుని డాక్టర్ దగ్గర రావడం తప్పేం లేదు. ఓకేనా? సో కొన్ని ఏంటంటే మనం సింపుల్ బ్లడ్ పిక్చర్, సిబిపి ఉంది, ఇన్ఫెక్షన్ ఉంది, ముందు చేయించుకుని రావడంలో ఏం తప్పలేదు. కొన్ని స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, అవి అఫ్కోర్స్ డాక్టర్సే ప్రిస్క్రైబ్ చేస్తారు. సో అవి ఏంటంటే స్పెసిఫిక్గా సిటీ స్కాన్ ఉందనుకో, అందరు చేయించుకోరు కదా డైరెక్ట్గా వెళ్ళి. ఎక్స్రే ఈజ్ ఓకే, బట్ అది చూసి ఇంకా సిటీ స్కాన్ అవసరం అంటే దెన్ యూ హ్యావ్ టు గెట్ ఇట్ డన్, బికాస్ మేబీ వీఆర్ సస్పెక్టింగ్ సంథింగ్ దేర్. ఒక బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చూసి ఓకే ఇది ప్రాబ్లం చూపిస్తుంది, విల్ డూ దిస్ నెక్స్ట్. సో మెడిసిన్ ఈజ్ ఆల్వేస్ లైక్ ల్యాడర్, స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఎప్పుడు ముందే చెప్పొచ్చు కదా అన్నీ ఒకసారి చేయించుకుంటాం, అట్లా కుదరదు. దెర్ ఆర్ 1000 tests, హౌ మెనీ విల్ యూ గెట్ ఇట్ డన్? సో ఇట్స్ లైక్ ఎ ఫ్లో చార్ట్, ఇక్కడికి వస్తాము పాజిటివ్ నెగిటివ్ నెక్స్ట్ ఇది అలా ఉంటుంది. సో స్టెప్ బై స్టెప్ ఉంటుంది, అన్నీ ఒకసారి చేయించుకోవడము, ఒక సెట్ ఆఫ్ టెస్ట్ రావడం అట్లా ఉండదు అనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ యువర్ దిస్ థింగ్. అఫ్కోర్స్ ఒక లంగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు దాని పిఎఫ్టీస్ అని ఎక్స్రేస్ అని ఉంటాయి, బట్ టెస్ట్ యొక్క క్వాలిటీ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో యూజువలీ పిఎఫ్టీస్ అనేది పేషెంట్ పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది, ఆ పర్ఫామ్ చేయించే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ బట్టి కూడా ఉంటుంది అనమాట, చేయించగలగాలి బాగా. సో ఇవన్నీ ఉంటాయి. సో డిపెండ్స్ ఆన్ దాట్ ప్రాబ్లం బట్టి. సింపుల్ ఎక్స్రే చేయించుకోవడం అయితే ఎటువంటి తప్పు లేదు. జనరల్ బ్లడ్ పిక్చర్ చేస్తారు బయట, కామన్గా మీరు ఫోన్లోంచి ఆర్డర్ చేసుకోవచ్చు, జస్ట్ లైక్ ఫుడ్. దే విల్ కమ్ అండ్ టేక్ యువర్ బ్లడ్ అండ్ గో అండ్ గివ్ యూ రిపోర్ట్స్, రైట్? సో బ్లడ్ టెస్ట్ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు, అట్లా చేసుకోవడంలో ఏం తప్పలేదండి. జనరల్ హెల్త్ ప్రొఫైల్ లాగా. దాంట్లో ప్రాబ్లం కనిపిస్తే దెన్ డాక్టర్ విల్ టెల్ వాట్ టు గెట్ ఇట్ డన్ నెక్స్ట్. సో ఫుడ్ అన్నారు కాబట్టి చాలామంది ఈ మధ్య కాలంలో బాగా అడిక్ట్ అయిన ఫుడ్ జంక్ ఫుడ్. బయటకు వెళ్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఒకటి తినేస్తున్నారు. ఏదన్నా ఒకేషన్ ఉంది తప్పదు అన్నప్పుడు ఏదో టేస్ట్ చేయడం వేరు, బట్ అది రెగ్యులర్గా తీసుకోవడం వేరు. జంక్ ఫుడ్ వల్ల కూడా ఏదైనా లంగ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వలన మీ దాకా మేము రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటారు చెప్పండి? ఫుడ్స్ అంటే ఇప్పుడు బేసిక్గా జంక్ ఫుడ్ కిందకంటే చాలా వస్తాయి మనకి. డ్రింక్స్ అవ్వచ్చు, కూల్ డ్రింక్స్ అవ్వచ్చు, ఐస్ క్రీమ్స్ అవ్వచ్చు, ఆర్ ఎనీ ప్రాసెస్డ్ ఫుడ్, యూనో ఎనీథింగ్ దట్ ఈజ్ ఓవర్ కుక్డ్. సపోజ్ బజ్జీలు ఉన్నాయి బయట, అదే ఆయిల్ మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేస్తే దట్ ఈస్ వెరీ డేంజరస్. అది డయాబెటీస్, క్యాన్సర్ అన్నీ కాజ్ చేస్తుంది. ఓకే, సో రీయూజింగ్ ఆయిల్స్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. బట్ అవుట్ సైడ్ పీపుల్ డూ రీయూజ్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ వెరీ స్మాల్ రెస్టారెంట్ ఆర్ బండి అన్నీ ఉంటాయి కదా, మీరు రీయూజ్ చేస్తారు. అట్లాంటప్పుడు ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయని తెలిసినప్పుడు ఎందుకు తింటున్నారు అక్కడ? సో బెటర్ టు అవాయిడ్, నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఈ జలుబులు అవన్నీ అలర్జీ పేషెంట్స్ ఎస్పెషలీ ఇవి కోల్డ్ ఐటమ్స్ తీసుకున్న, బాగా పులుపు తీసుకున్న వస్తాయి. అలాంటప్పుడు అవాయిడ్ చేయడం బెటర్, రైట్? స్వీట్స్ కొంతమందికి తిన్నా దగ్గు వస్తుంది. సో మల్టిపుల్ ఉంటాయి. సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. ఇఫ్ యూ ఫీల్, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మీ బాడీ గురించి మీకు తెలుసు, మీకు ఎలర్జీ ఉంది, మీకు ఏం పడుతుందో మీకు తెలుసు, అవి తినకుండా ఉంటే చాలు. యూజువలీ కూరగాయలు ఐ థింక్ అన్నీ ఓకే, కానీ తినాలనిపిస్తుంది. ఏదైతే వద్దు అంటారో దాని మీదకి ఎక్కువ ఫోకస్ వెళ్తుంది. అంటే ఇన్ లిమిట్ ఈజ్ ఓకే అనుకుంటున్నాను, రైట్? మరి ఎక్కువ రోజు తింటే ప్రాబ్లం. సో మీకు ఐ థింక్ వెజిటబుల్స్ అన్నీ అందరికీ ఫైన్, బాగానే ప్రాబ్లం ఉండదు. నాన్ వెజిటేరియన్స్కి నాన్ వెజ్ ఇస్ ఆల్సో ఓకే. బట్ హౌ ఇట్ ఈస్ మేడ్, వేర్ ఇట్ ఈస్ మేడ్, అది మనకి ఇట్ మేక్స్ డిఫరెన్స్. సో హోమ్ కుక్డ్ ఫుడ్ ప్రిఫర్ చేయడమే బెటర్ లాస్ట్. సో అమ్మ చేతి వంట చాలా ఇంపార్టెంట్ అంట. సో ఒక విషయం చెప్పండి సార్, మామూలుగా ప్రెగ్నెంట్గా ఉండి డెలివరీ కాగానే వాళ్ళు ఆస్తమా పేషెంట్ అని వెంటనే కనుగొనే అవకాశం ఉంటుందా బేబీకి?
లేదండి, అలా ఉండదు. అలా ఉండదా? ఇంపాసిబుల్. ఓకే. మరి ఇట్ కెన్ బి ఎనీథింగ్స్, 10 థింగ్స్ ఉంటాయి, ఏదైనా ఉండొచ్చు. ఓకే. విత్ టైం విల్ టెల్. అంత టైం ఉంటే. లేదు పాలు తాగుతుంటే వెంటనే ఆయాసం వచ్చేసి కక్కేస్తుందంటే మేబీ దెర్ ఈస్ అ కనెక్షన్ బిట్వీన్ ఫుడ్ పైప్ అండ్ విండ్ పైప్, ఫిస్టులాస్ అంటాం. అట్లాంటి ఇమీడియట్గా కరెక్ట్ చేయాలి. ఓకే. సో అది ఏదైనా అంతే, అదే ఈ ఆయాసము దగ్గు అన్నిట్లో అందరిలో ఉంటాయి. కానీ ఎన్ని రోజుల నుంచి ఉంది, ఎన్ని గంటల నుంచి ఉంది. కొంతమంది పిల్లలకి 1 minute స్టార్ట్ అవుతుంది. అంటే వాడు ఏదో తింటుంటాడు, పల్లీనో ఏదో, అది వెళ్ళి ఇరుకుతుంది లంగ్లో. దట్ ఈస్ వెరీ డేంజరస్. ఫారిన్ బాడీ అంటాం. చిన్న చిన్న ఫ్రూట్స్ ఉంటాయి, దానిమ్మ గింజలు ఉంటాయి, తింటుంటే సడన్గా ఇరిగిపోతాయి ట్రేకియాలో. ఇట్ కెన్ ఈవెన్ కాజ్ డెత్. ఇప్పుడు యూట్యూబ్లో ఇన్స్టాలో చూస్తున్నారు కదా, వెనక నుంచి ఇట్లా పిల్లాడు ఒకవేళ చోక్ అవుతున్నాడు అనుకోండి, అప్పటిదాకా బాగుంటాడు, సడన్గా ఆయాసపడ్డము దగ్గడం జరుగుతుంటుంది అనమాట. అప్పుడు వెనక నుంచి వెళ్ళి ఇట్లా పట్టుకొని మనకి ఈ చెస్ట్ అండ్ స్టమక్ మీట్ అయ్యే ప్లేస్లో ఇట్లా పెట్టి ఇలా మనం ఒక థ్రస్ట్ ఇస్తే కనుక లోపల ఉన్నది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఫారిన్ బాడీ అట్లా కూడా రావట్లేదు, డెఫినెట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. కొన్నిసార్లు బ్రాంకోస్కోపీ అనేది వేసి తీస్తామన్నమాట. అవన్నీ ఫారిన్ బాడీస్ అంటాం, వెరీ డేంజరస్, అంటే లైఫ్ థ్రెటనింగ్. అప్పటిదాకా బాగుంటారు పిల్లలు, ఏదో చిన్న టాయ్తో ఆడుకుంటూ అంటారు, అది సడన్గా లోపలికి యాస్పిరేట్ అయిపోతుంటుంది. నోట్లో పెట్టుకుంటాడు కానీ లంగ్స్లోకి వెళ్తుంది. సో వీ హ్యావ్ సీన్ సో మెనీ కేసెస్ అట్లాంటివి. కొంతమంది ప్రాణాలు కోల్పోతారు లేట్ అయితే. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అదే అంటున్నాను, ఆయాసం అనేది ఎన్ని నిమిషాల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది వరకు డిసీజెస్ అనేది వేరీ అవుతాయి. నిమిషాల్లో ఉండే డిసీజ్ వేరే ఉంటుంది, సంవత్సరాల్లో ఉండే డిసీజ్ వేరే ఉంటుంది. సిమ్టమ్ ఒకటే కానీ డ్యూరేషన్ ఈజ్ ఇంపార్టెంట్, టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్, సివియారిటీ ఈజ్ ఇంపార్టెంట్. సో అట్లా అనమాట. సో వెరైటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు ఎవరికైనా రావచ్చు. పిల్లల్లో వెంటనే చూసి ఆస్తమా అని ఎవరు చెప్పలేరు. సో ఫస్ట్ ఒక బ్రీదింగ్ టెస్ట్ చేయాలంటే మినిమం 4 years అన్నా ఉండాలి పిల్లలకి, సింపుల్ బ్రీదింగ్ టెస్ట్ చేయాలంటే. సో అప్పటి వరకు ఇది అని కన్ఫర్మ్ చేయలేము, కానీ తెలిసిపోతుంటుంది. ఫ్యామిలీ హిస్టరీ ఉంది, పేరెంట్స్కి ఉంది, ఊరికే జలుబు వస్తుంది. చాలామంది పిల్లలు పుట్టిన తర్వాత సాంబ్రాణి పెట్టడం అన్నీ చేస్తుంటారు, అవన్నీ ఆ తర్వాత ఎక్కువ అవుతుంది. మస్కిటో కాయిల్ పెడతారు, దాని తర్వాత ఎక్కువ అవుతుంది. సో ట్రిగ్గర్ కూడా చూడాలి. అందుకే హిస్టరీ ఈజ్ ఇంపార్టెంట్. మాట్లాడితే మనకు చాలా విషయాలు తెలుస్తాయి పేషెంట్స్, పేరెంట్స్ వాటితోటి. సో దాన్ని బట్టి మనం అజ్యూమ్ చేసుకొని వీ కెన్ ట్రీట్. కొంతమందికి వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి పిల్లలకి. వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వీజింగ్ వస్తుంది, దాన్ని వ్యాలరీ అంటాం. అంటే వీజింగ్ ఇండ్యూస్ బై వైరల్ ఇన్ఫెక్షన్స్. సో అది ఏంటో అనేది మనం ముందు తెలుసుకోవాలి. కొన్నిసార్లు టైం ఉండదు. సో ఫస్ట్ ట్రీట్ చేసి దాని తర్వాత వీ కెన్ ఇన్వెస్టిగేట్. రైట్. సో ఈ విషయం చెప్పండి. కాస్మెటిక్స్, చాలామంది రకరకాల కాస్మెటిక్స్ వాడుతూ ఉంటారు. అసలు మా ఫీల్డ్లో అయితే అది కంపల్సరీ. ఇప్పుడు లిప్స్టిక్ వేసుకుంటారు లేదా ఏదో ఒకటి వేసుకుంటారు, అది మనం తెలియకుండానే లోపలికి వెళ్తుంది ఆహారం. ఎంతో కొంత మనం అనేది చేయడం అనేది జరుగుతుంది. సో దానివల్ల కూడా లంగ్ ప్రాబ్లమ్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే స్కిన్ ఈజ్ ఎ లివింగ్ ఆర్గన్ అండి. ఇట్స్ ఎన్ ఆర్గన్, ఇట్ ఈస్ లివింగ్. వాట్ ఎవర్ యూ పుట్ ఆన్ యువర్ స్కిన్ ఈజ్ గోయింగ్ టు బీ ఇన్ యువర్ బ్లడ్. రైట్. ఓకే. బట్ అఫ్ కోర్స్ ఈ ప్రోడక్ట్స్ అన్నిట్లో కూడా డేంజరస్ పీపీడీస్ అంటాము, అలాంటివి లేకుండానే వాళ్ళు రిలీజ్ చేస్తారు. కొన్నిట్లో ఉండొచ్చు. రీసెంట్గా జాన్సన్ వాళ్ళది టాల్కమ్ పౌడర్ కెన్ కాజ్ క్యాన్సర్స్ అని ఒకటి వచ్చింది. ఓవేరియన్ క్యాన్సర్స్తో లింక్ ఉండింది. అది వచ్చినప్పుడు ఎవరికి తెలియదు. కొన్ని ఇయర్స్ తర్వాత రీసెర్చ్ తర్వాత బయటపడింది. కంపెనీ పైన కేసెస్ ఉన్నాయి. సో ఏంటంటే ఇది వెంటనే కూడా కొన్ని తెలియకపోవచ్చు అనమాట. సో మరీ హార్మ్ఫుల్ కెమికల్స్ అయితే యూజ్ చేయడం మంచిది కాదు, కానీ ఇట్ ఈస్ సేఫ్ ఫర్ హ్యూమన్ యూజ్ అని ఉంటుంది. అదే పెట్టుకోవచ్చు మీరు క్రీమ్స్ కానీ అవన్నీ, ఓకే ఫైన్. బట్ డెఫినెట్లీ స్కిన్ మీద ఉండేదల్లా బ్లడ్లోకి వెళ్ళే అవకాశం ఏంటి వెళ్తుంది అంతే. దట్ ఈస్ ఇట్స్ ఎ లివింగ్ ఆర్గన్. స్కిన్ మీద పెట్టింది బ్లడ్లోకి వెళ్తుంది ఎంతో కొంత, మైక్రో నానో పీకోగ్రామ్స్లో. దట్ యూ షుడ్ బి రెడీ ఫర్. అండ్ ఈ అలర్జీస్, ఆస్మాస్ కొంతమందికి ఎవరికి ట్రిగర్ అవుతాయంటే స్ప్రేస్, డియోడ్రెంట్స్ ఆర్ ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ స్ప్రేస్, ఫేస్ స్ప్రేస్ అవి ఉంటాయి కదా, పౌడర్స్, అవి ఇన్హేల్ చేస్తారు కదా, అప్పుడు ప్రాబ్లం. లంగ్స్లోకి వెళ్తే ప్రాబ్లం, ముక్కులోకి వెళ్తే ప్రాబ్లం, అట్లా అనమాట. సో అది కేర్ఫుల్గా అప్లై చేసుకోవడం బెటర్. బట్ డైరెక్ట్గా అంత డేంజరస్ అయితే రిలీజ్ చేయరు కదా. మీరు అన్నట్టుగా స్ప్రేస్ ఈ మధ్యకాలంలో చాలా వచ్చాయి. ఐస్ లోకి, నోస్ లోకి పోతుందంటే ఇట్ ఇస్ గోయింగ్ టు డిఫరెంట్ ఆర్గన్ కూడా చాలా వచ్చాయి సార్ మధ్యకాలంలో. సో ఐ థింక్ అంటే వీఆర్ ఆల్ ఫుల్ ఆఫ్ కెమికల్స్. ఇప్పుడు ప్లాస్టిక్ అండ్ కెమికల్స్ మొత్తం. స్టడీస్ ఉన్నాయి కొన్ని. బ్లడ్ శాంపుల్ తీసుకుంటే 100 శాంపిల్స్ 96 శాంపిల్స్లో ప్లాస్టిక్ ఉంది, మైక్రో ప్లాస్టిక్.
So we all have some kind of microplastic inside, most of us. So that's how it is ఇప్పుడు. సో అందుకే యాజ్ కాషియస్ యాజ్ పాసిబుల్ ఉండడం బెటరు. బట్ స్టిల్ ఎంతో కొంత ఉంటుంది, అట్లని భయపడుతూ ఉండలేము. ఇట్స్ ఫైన్. ఐ థింక్ బాడీ విల్ గెట్, ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ కానీ, బట్ ఐ థింక్ వీ షుడ్ బీ కేర్ఫుల్. అది మాత్రం ఒక కాషన్ మాత్రం ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ దట్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ డూయింగ్ సచ్ ఇంటర్వ్యూస్, గివింగ్ సమ్ హెల్త్ అడ్వైస్. టేక్ ఇట్ సీరియస్లీ అండ్ డూ ద నీడ్ఫుల్, అంతే. దాని తగ్గట్టుగా ఉండండి, దెన్ యూ షుడ్ బీ హెల్తీ. సో థ్యాంక్ యూ సో మచ్ వివేక్ గారు. స్టూడియోకి వచ్చి చాలా వరకు అసలు మీ దాకా రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక పల్మనాలజిస్ట్ని అసలు కలవకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అనేది క్లారిటీ ఇచ్చారు. డౌట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి, లేదా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం వలన కూడా మీరు డాక్టర్ వివేక్ గారిని కలవచ్చు. లైవ్లో కూడా అందుబాటులో ఉంటారు. లైవ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఖచ్చితంగా స్క్రీన్ మీద కనపడుతూ ఉంటాయి. లైవ్ కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు. సో వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.